అల్లోపతిలో దీనికి ఈ మగతనాన్ని పెంచే మందులే లేవు అని అంటూ ఉంటారు. ఇది కాంట్రవర్సీ కదా, నిజంగానే అసలు మగతనాన్ని పెంచే మందులు అల్లోపతిలో లేవు, ఓన్లీ యునానీలోనే ఉన్నాయి అంటారా మీరు? ఉన్నాయి మా ఈ చెట్లు మందు వాడి మీ బాడీని మీరే కిల్ చేసుకున్నారు అని అంటూ ఉంటారు. అంటే అల్లోపతిని మీరు ఒప్పుకోరు, మిమ్మల్ని అల్లోపతి ఒప్పుకోరు. పిల్లల్ని కూడా మొత్తానికి డాక్టర్ చేశారు, ఎంబీబీఎస్ సైడ్ పంపించారు. మీరేమో చూస్తే యునానీ డాక్టర్, ఇటు సైడ్ రా అని చెప్పలేదా మీరు? ఆ టెస్టోస్టెరాన్ లెవెల్ని పెంచే ఆహారం ఏముంది సార్? ఇప్పుడు ఈ సీజన్లో తినేటివి హల్వా తింటే మీకు టైమింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. 70 years 80 years వీళ్ళకి పని చేస్తాయండి యునానీ మెడిసిన్. 75 years అతను పేషెంట్ నా దగ్గర నడుచుకుంటూ అతను వచ్చి కూర్చొని మాట్లాడి లైఫ్ లాంగ్ వాడాలా మీ మెడిసిన్? ఏమైనా ఒక టైం పీరియడ్? లైఫ్ లాంగ్ అని కాదు, ఇది లేకపోతే లైఫ్లో ఏమి ఉండకపోతుండే. అసలు లైఫ్ అంటే సెక్సేనా? వితౌట్ సెక్స్ దెర్ ఇస్ నో లైఫ్. చెప్పింది విను నువ్వు, నీకు లేదు సార్ అసలు ఈయనకు తెలీదు. ఈయన ఏం చేస్తాడంటే వస్తాడు ఉట్టిగా, అసలు మాట్లాడాడు, ఏం చేయడు, ఫోర్ప్లే చేయడు. ఒక అబ్బాయి ఉండే నా దగ్గర క్లినిక్లో పనిచేస్తుండే, మాట్లాడడం అంటే అమ్మాయిలాగా నడవడము, జాకెట్ అది ఇది. ఇప్పుడు హస్తప్రయోగం ఎక్కువగా అలవాటు ఉన్న వాళ్ళలో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తుందా? 100%. నాకు నేను డైరెక్ట్లీ మొత్తానికి రెహమాన్ గారు చాలా కాస్ట్లీ డాక్టర్ అని చెప్పేసి పేరు వచ్చింది. అయితే వెల్కమ్ టు మిస్టర్ ఎన్టీవీ, నేను మీ నవీన్. ఈరోజు మన ఫస్ట్ పోడ్కాస్ట్ అయితే చేయబోతా ఉన్నాము. ఈ వీడియో థంబ్నెయిల్ చూసిన తర్వాత ఏంటి నవీన్ ఏదో ఒక పొలిటికల్ లీడర్తో ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తాడు, లేదు అని అనుకుంటే ఎవరైనా ఒక సెలబ్రిటీతో ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తారని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. కానీ నా దృష్టిలో ఇప్పుడు నేను చేయబోయే వ్యక్తి కూడా సెలబ్రిటీనే. ఏంటంటే చాలామంది ఈ విషయాలు మాట్లాడడానికి కూడా మొహమాట పడిపోయి సిగ్గుపడిపోతూ ఉంటారు. సో అలాంటిదే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఈ అంగస్తంభన సమస్యలు ఉన్నవాళ్ళు వాళ్ళు మదన పడిపోయి సూసైడ్ వరకు కూడా వెళ్ళిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాము. ఎన్నో డిస్ప్యూటెడ్ మ్యారేజెస్ మనం చూస్తూ ఉంటాము. భార్యాభర్తలు విడిపోయి మళ్ళీ వాళ్ళు కలవలేక ఇబ్బందులు పడి పిల్లలు అనాథలైన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటి వారికి ఒక మనోధైర్యాన్ని ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చేసి వాళ్ళకున్న సమస్యని క్యూర్ చేసి ఎంతోమంది జీవితాలను కాపాడిన వ్యక్తి డాక్టర్ ఎస్ఏ రెహమాన్, ఎండి యునానీ. సో ఆయనతోనే మన ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇన్ని రోజులుగా నన్ను వివిధ మీడియా మాధ్యమాల్లో చూసి ఉంటారు. ఇప్పుడు నా సొంత ఛానల్ మిస్టర్ ఎన్టీవీలో అయితే నన్ను చూస్తూ ఉన్నారు. మనకు వచ్చేసి హెల్త్ సెగ్మెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా భక్తి ఛానల్స్ కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. హాయ్ రెహమాన్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్. స్పెషల్లీ థ్యాంక్స్ అండి. ఇంతవరకున్న మీరు మీ క్లినిక్ని వదిలిపెట్టి రారు, బిజీగా ఉంటారు. ఇట్స్ మై ప్లెజర్. మీరు పిలిచారు, ఎట్లైనా రావాలి. యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఐ థింక్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ పాడ్కాస్ట్, బట్ యు ఆర్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్. నేను చెప్పదలుచుకున్నాను మా ప్రేక్షకులు కూడా, నా ఫ్యాన్స్కి, మా సబ్స్క్రైబర్స్కి, అందరికీ. యాక్చువల్లీ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై జర్నీ విత్ నవీన్ సార్. ఇప్పుడు మీరు చూస్తున్నారు, హీఈస్ అ వెరీ టాలెంటెడ్ మ్యాన్. మీకు పరిచయం ఉంది, ఇంతకుముందు కూడా మీరు ఆ ఫేస్ చూశారు. ఇప్పుడు సార్తో రాబోయే రోజుల్లో మేము సిరీస్ ఆఫ్ పాడ్కాస్ట్ అన్నీ చేయబోతున్నాము. సో మీట్ టాలెంటెడ్ పర్సన్. మీలో ఒక రకమైన ఎడ్యుకేషన్ లాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉంటారు నవీన్ గారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ఫాలో అస్. రాబోయే రోజుల్లో మేము చాలా అంటే ఒక ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయబోతున్నాం మీ కొరకు. థ్యాంక్ యూ అండి మీ వాల్యుబుల్ వర్డ్స్కి. మనం వచ్చేసి టాపిక్లోకి వెళ్తే, అసలు ఒకప్పుడు శృంగార సామర్థ్యం అనేది తగ్గేది కాదు. అంటే మనం తీసుకునే కొన్ని రకాల ఫుడ్ వల్ల, అదేవిధంగా కెమికల్ ఫుడ్ ఈ మధ్య ఎక్కువైపోతూ ఉంది. అదేవిధంగా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగినా కూడా మగతనం తగ్గుతుంది అని చెప్పేసి నేను ఒక ఆర్టికల్ చదివాను సార్. నిజంగానే కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగితే, అంటే అది కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువ తాగితే శృంగార సామర్థ్యం అనేది తగ్గుతుందా? ఒక రకమైన అంటే వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పారు, దానికి అడిక్ట్ అవుతున్నారు.
అందులో ఇట్ ఈస్ నాట్ ఎ హెల్దీ డ్రింక్. అది తీసుకోవడం వలన మీకు ప్రోటీన్స్ రావు, అవి తీసుకోవడం వలన మీ అంటే సామర్థ్యం పెరగదు. సో అది తీసుకోవడం వలన ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ సప్రెస్ అవుతుంది అక్కడ. అది ఇంకేంటంటే అందులో ఏం కెమికల్స్ ఉంటాయో ఆ కెమికల్స్ పోయి మగతనాన్ని కొంచెం తగ్గిస్తున్నాయి, రెట్టింపు అని కూడా ఒక స్టడీస్లో వచ్చింది. సో ఫ్రీక్వెంట్ యూస్, చాలా మంది నేను చూశాను ఏమైనా హెవీ తినగానే ఇమ్మీడియట్ తాగేస్తారు. సో దాని ఇప్పుడు మనం బిర్యానీ తిన్నాం అనుకోండి, ఆ బిర్యానీతో పాటు పక్కనే కూల్ డ్రింక్ పెట్టుకుంటా ఉంటారు. అంటే ఇది తాగడం వల్ల మనకి గ్యాస్ రిలీజ్ అవుతుంది, ఇంకా ఇది ఒక మంచి డైజెషన్కి బాగుంటుంది అని అంటుంటారు. నిజమేనా అది? అదే కాదు. ఇప్పుడు ఏంటంటే అందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మీరు తినే తిండి మీ స్టమక్ మీ జీర్ణం చేయలేదు, డైజెషన్ చేయలేదు, కాబట్టి మీరు అది తీసుకుంటున్నారు. ఫస్ట్ అయితే ఆ డైట్ నాట్ ఓకే. మీకు తెలుసు అయితే అది మీ స్టమక్ అసలు డైజెస్ట్ చేయలేదని మీరు బయట నుంచి అది తీసుకుంటున్నారు. అది తీసుకున్న తర్వాత మళ్ళీ అందులో కెమికల్స్. అయితే ఇవన్నీ ఏంటంటే హెల్దీ ఫుడ్స్ కావు. ఇవి వాడడం వలన డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడం వలన అన్ని లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని తర్వాత మీరు నిదానంగా మళ్ళీ హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మళ్ళీ సర్క్యులేషన్ అటే పోతుంది. అది డెఫినెట్లీ అక్కడ ఎఫెక్ట్ చేస్తుంది. బికాస్ టు హ్యావ్ హెల్దీ సెక్స్ ఎప్పుడైనా సరే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా లేకపోతే వస్తుంది. రెహమాన్ గారు, ఒకసారి మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే చాలామంది కూడా ఇట్ సైడ్ అంటే ఈ సెక్షువల్ టాపిక్స్ మాట్లాడాలన్నా మొహమాట పడుతూ ఉంటారు. అసలు ఈ ఫీల్డ్ చూజ్ చేసుకోవాలంటేనే, అంటే మెడిసిన్ అయిపోయిన తర్వాత అది ఎంబీబీఎస్ వాళ్ళు కావచ్చు, లేదంటే మీలాగా ఆయుష్ వాళ్ళు కావచ్చు, ఇట్ సైడ్ వెళ్తేనే మళ్ళీ కొంచెం బంధువులలో కావచ్చు, రిలేషన్షిప్లో ఎక్కడన్నా కావచ్చు, మనం అట్లా వెళ్ళినప్పుడు ఏంటి వీడి గురించి చెప్తున్నారు, ఏంటి ఈ డాక్టర్ ఏంటి అని పేరు వస్తుందని చెప్పేసి ఏమన్నా మీరు భయపడ్డారా? అట్లాంటి సందర్భాలు ఉన్నాయా ఏమన్నా మీ ఫ్యామిలీ సర్కిల్లో? అంటే ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు ఎట్లాగో మీరు వెళ్ళి ఎస్టాబ్లిష్డ్, సో ఒక 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో గతంలో ఇది ఎందుకంటే ఛాలెంజింగ్ టాపిక్ ఇది. ఇప్పుడు ఎంతెందుకు నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా నిజంగా ఇది చేయొచ్చా వద్దా, అసలు ఇవి చేస్తే మళ్ళీ నా సర్కిల్ ఏమనుకుంటారు. నేను ఇంతవరకు పొలిటికల్ లీడర్లతో ఇంటర్వ్యూ చేశాను, ఎమ్మెల్యేలతో చేశాను, ఎంపీలతో చేశాను, తర్వాత వేరే డాక్టర్స్తో, కార్డియాలజిస్ట్తో చేశాను. ఇప్పుడు సెక్షాలజిస్ట్, సెక్స్ స్పెషలిస్ట్ అంటే వాళ్ళతో చేస్తే యాక్సెప్ట్ చేస్తారు లేదు, ఇట్లా అనుకుంటూ ఉంటారు. అంటే నాకు కూడా అది వచ్చింది, కానీ తర్వాత ఎడ్యుకేట్ చేయాలి. మీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో చూసినప్పుడు నేను ఒక నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా, ఎక్కడ వల్గారిటీ లేదు. సో మనం ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది. తెలియని వాళ్ళు వీటిలో ఉండి ఇబ్బందులు పడి సూసైడ్ వరకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఈ మెడిసిన్ అంది వాళ్ళు సాటిస్ఫై అంటే ఓకే ఇప్పుడు బాగుంది, నాకు హెల్దీగా ఉన్నానంటే ఒక లైఫ్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో అట్లా మీకేమైనా స్టార్టింగ్లో మెడిసిన్ అయిన తర్వాత ఇది తీసుకోవాలి అని అంటే అది సెక్సియాలజిస్ట్గా ఎట్లా ఉంటుందో అని ఏమన్నా భయం వేసిందా? నాకు యాక్చువల్లీ నేను అంటే ఎండీలో ఎప్పుడైతే నేను టాప్ 10లో వచ్చాను, ఎండీ ర్యాంక్ రాగానే ఫస్ట్ 2 years అయితే మాకు జనరల్ స్టడీ ఉండే, లాస్ట్ 1 yearలో మేము టాపిక్ సెలెక్ట్ చేసేది ఉండే. అప్పుడు అందరూ చాలామంది కొంతమంది పైల్స్ తీసుకున్నారు, కొంతమంది జాయింట్ పెయిన్స్ తీసుకున్నారు, కొంతమంది అట్లా డిఫరెంట్ తీసుకున్నారు. నాకెందుకో ఒక 6th sense ఏమొచ్చిందంటే నేను ఈ టాపిక్ మంచిగా ఉంటుంది, ఈ టాపిక్ చేస్తాను నేను అని చేస్తే, అప్పుడు ఒక మా సీనియర్ ఉండే ఆయన అడ్వైస్ చేశారు ఇట్లా స్పౌస్ సాటిస్ఫాక్షన్ అని చేద్దామని, 2 drugs అని చేద్దామని. అప్పుడు నేను అక్కడ ఆలోచించి స్టార్ట్ చేశాను ఆ జర్నీ. అది స్టార్ట్ చేయగానే ఏమైందంటే మీరు ఇమాజిన్ చేయరు, అంటే చార్మినార్ హాస్పిటల్లో మేము ఫ్రీ యాడ్ ఇస్తుండే పేషెంట్స్కి, మెడిసిన్స్ ఫ్రీ అని. వస్తే అప్పుడే 200-300 పేషెంట్స్ వచ్చారు, ఫుల్ లైన్ అక్కడ నుంచి ఇక్కడ వరకు. డెక్కన్ క్రానికల్ అప్పటి నుంచే ఉంది ఈ ప్రాబ్లం. అయితే ఇంకా నాకు ఇంట్రెస్ట్ కలిగింది దాంట్లో, అంటే చాలా మంది వచ్చి బాగా సంపాదించవచ్చు అని అనిపించిందా? అలా అనిపించలేదు. అప్పుడు ఏం అది డబ్బుల గురించి ఏం ఆలోచించకపోతుంది, అప్పుడు ఫ్రీగా ఇస్తుండే కదా మాకు డబ్బులు ఎక్కడ. కానీ ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఏమొచ్చిందంటే, అరే ఒక డాక్టర్కి సక్సెస్ఫుల్ ఎప్పుడైతే పేషెంట్స్ ఎక్కువ వస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దాంట్లో కూడా సక్సెస్ రేట్ ఉండాలి. అప్పుడు వస్తే చాలా మంది డాక్టర్స్, మా సీనియర్స్, మా లెక్చరర్స్, అరే ఏంటి టాపిక్ మంచిగా తీసుకున్నారు అంటే నాకు ఒక ఈగర్నెస్ వచ్చింది. ఎవరు చెప్పారు ఇలా చేయి, ఇలా మాట్లాడు, ఇది తీసుకొని చాలా గైడ్ చేసి. ఇంట్లో వాళ్ళు నాన్నగారు అయితే ఇప్పుడు ఇట్లా అనుకుంటా. కరెక్ట్, మా డాడీ టీచర్, అమ్మగారు టీచర్ ఇద్దరు. మరి వాళ్ళు చెప్పలేదా, అరే బాబు ఎందుకు వద్దు, మనకి ఏదన్నా మంచిగా కార్డియా మీద కానీ, అంటే మీకు అట్లా ఉంటాయా యునానిలో స్పెసిఫిక్గా
కార్డియా అని, న్యూరో అని, ఆర్థో అని ఉంటాయి. పీడియాట్రిక్స్ ఉంటుంది, మాలజాత్ అని జనరల్ మెడిసిన్ ఉంటుంది. మరి ఇంట్లో వాళ్ళు చెప్పలేదా అమ్మా నాన్న? లేదు, మా మమ్మీ మా ఫాదర్ అంటే వాళ్ళు చూశారు, అతను సక్సెస్ఫుల్ అవుతున్నాడు, ప్రిపరేషన్ చూస్తున్నాడు. ఇప్పుడు కూడా నాకు చాలా అది ఇస్తారు అనమాట, దీవెనలు ఇస్తారు, నువ్వు హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలని. ఎందుకంటే చూడండి, సుసైడ్ చేసుకునే వాళ్ళు తక్కువ, అంటే వాళ్ళు ఆగిపోతున్నారండి. నాకు ఒక పేషెంట్ చెప్తున్నాడు, సార్ నాకు 1 month అయింది సార్ మీ మెడిసిన్ వాడినా, నాకు తగ్గలేదు, ఇప్పుడు నేను సూసైడ్ చేసుకునే పోతున్నా అంటున్నాడు. అరే బాబు, అట్లా చేయొద్దు, నువ్వేం మాట్లాడదు అట్లా, ఎప్పుడైనా నేను ఇస్తున్నా నీకు, నేను చూస్తున్నా, నా రెస్పాన్సిబిలిటీ. అంటే ఇది 1 month కాదు చెప్తాను, కానీ కొంతమంది పేషెంట్స్ చెప్తాను. నేను యూజువల్లీ ఏంటంటే కోర్సు 30 years ఉన్నారు అనుకోండి 3 courses 3 months, 40 years ఉన్నారు అనుకోండి 4 courses, అలా. ఒకవేళ 50 అంటే ఒక 5 కోర్సులు, 60 ఉంటే 6, ఇలా ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది. ఏజ్ని బట్టి మారుతుంది. కొంతమంది తొందరగా. ఒకవేళ మీ మెడిసిన్ ఆపిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సమస్య వస్తుందా, లేదంటే ఇది వాళ్ళకి మళ్ళీ లైఫ్ లాంగ్ రాదు ఈ సమస్య? మళ్ళీ వాళ్ళు ఆ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయొద్దు, మళ్ళీ అలాగే హస్తప్రయం చేసి డైట్ మంచిగా తీసుకోకుండా మళ్ళీ తప్పుదారులు వెళ్తే మాదే అదే ప్రాబ్లం వస్తుంది. అయితే మా పేరెంట్స్ ఎప్పుడైనా సరే చాలా ఎంకరేజ్ చేశారు. అట్లేం లేదు, అంటే ప్రొఫెషనల్ లైఫ్, నేను వెళ్ళి పేషెంట్ చూసి రావడం, అసలు వాళ్ళకి తెలీదు ఏం అంటే మనకు ఏ కేసెస్ అట్లా. మా ఫాదర్ చాలా హైలీ క్వాలిఫైడ్ ఉండే, అయితే ఆయనతో మాట్లాడుతుంటే ఆయన గైడ్ చేస్తుండే నాకు ఇలాంటివి. ఆయన ఒక మాట చెప్తుండే, చూడండి మీరు నువ్వు ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు, ఈ ఫీల్డ్ లో లేడాయన, కానీ ఆయన చెప్తుండే ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు నువ్వేం చెప్పాలంటే వాళ్ళకు మీ అంగం ఉట్టి మూత్రం చేయడానికే పెట్టాలి మీ ట్రీట్మెంట్ అయ్యే వరకు, దానిని అసలు మీరు టచ్ చేయొద్దు దాన్ని. అంటే అంత ఒక మాట ఆయన చెప్పిండు, అది జ్ఞాపకం ఉంది నాకు. ఎందుకంటే హస్తప్రయోగానికి దూరంగా ఉండాలంటే అంతే, దానికే పెట్టాలి ఆయన ఎక్స్పీరియన్స్ ని బట్టి, ఎందుకంటే చూసి అలా. అయితే ఏంటంటే దాని తర్వాత మళ్ళీ మా రిలేటివ్స్ లో కూడా చాలా మంది వచ్చి పిల్లలు అవ్వట్లేదు మాకు అలా. అయితే మా రిలేటివ్స్ లో కూడా ఇట్లా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది, పిల్లలు లేరు, మెడిసిన్స్ తీసుకెళ్ళడము, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టి మంచిగా ఇది అయిన తర్వాత మీతో వచ్చి మంచిగా షేర్ చేస్తారు. అవునవును, డెఫినెట్లీ. ఇప్పుడు ఏంటంటే అందరు ఉంటదండి లైఫ్ లో, ఎవరు అంటే కలవరు అందరు కలుస్తారు. మీ తెలుగు చూస్తే చాలా చక్కగా ఉంది. అంటే మీరేమో డాక్టర్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్, పూర్తి పేరు ఎస్ఏ రెహమాన్ గారు, తెలుగు మాత్రం ఇంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే మీరు ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ తెలుగు ఉన్నారా, లేదంటే ఇంట్లో కూడా తెలుగులో మాట్లాడేవారా? అది కూడా క్రెడిట్ మా ఫాదర్కే పోతుంది. మా ఫాదర్ ఏం చెప్పారంటే, నాకు 7th లో తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఇప్పించారు. ఆయన టీచర్ కాబట్టి ఆయన ఏం చెప్తుండేనంటే, రాబోయే రోజుల్లో నీకు పనికి వస్తుంది, నువ్వు ఉండేది తెలంగాణ స్టేట్లో, నీకు తెలుగు రావాలి అని చెప్తుండే. మనకేం తెలుసు, మనకు అర్థం కాదు. నేను చాలా ఒబీడియంట్ సార్, మా ఫాదర్ ఏమన్నా వింటాను ఇప్పుడు కూడా. అయితే ఆయన చెప్పాడు ఓకే, అట్లా 10th లో మళ్ళీ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకున్నాం. దానివల్ల ఏమైందంటే చుట్టుపక్కల డెఫినెట్లీ మేము కూర్చుంటుండే, మాట్లాడుతుండే, మా ఫ్రెండ్స్ ఉంటుండే. మేము ఉండేది ఇప్పుడు ఉండేది మనం నాంపల్లి, హైదరాబాద్ లో. ఇంతకుముందు ఎప్పుడైతే స్కూల్స్ లో ఉంటుండే, అక్కడ అందరూ మా ఫ్రెండ్స్ అందరూ నాన్ ముస్లిమ్స్ ఉండే. మేము అక్కడనే నేను లాంగ్వేజ్ తెలుగులో మాట్లాడడం, అట్లా చాలా మంచి కలిసిమెలిసి ఉంటుండే మేము. నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటుండే, మ్యాచ్ చూస్తుండే, వాళ్ళు తెలుగులో మాట్లాడుతుండే. వాళ్ళ దగ్గర బర్రెలు అవి ఉండే, పాలు పిండే యాదవులు ఉండే, చాలా మంచిగా మాట్లాడుతుండే. నాకు ఎంత మంచి ఫ్రెండ్షిప్ అయిపోయిందని చిన్నప్పుడు వాళ్ళు గుర్తుంచుతుండే. అరే అయితే వాళ్ళతో మాట్లాడి నాకు తెలుగు వచ్చేసింది అనమాట. ఇది పర్టికులర్ ట్రైనింగ్ ఎప్పుడు తీసుకోలేదు, ఇది వచ్చినా మాట్లాడుతున్నట్లు. మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు ఉన్నట్టున్నారు కదా సార్. సో మ్యారేజ్ అంటే ఎట్లా, డాక్టర్నే చేసుకున్నారా? డాక్టర్ సంబంధం అంటే డాక్టరే కావాలన్నారా? అవును, మేడం కూడా డాక్టరే, ఆమె కూడా ఎండి. యూజువల్లీ తెలుసు, అందుకే డాక్టర్ని చేసుకోవాలని అంటుంటారు కదా, అట్లా అయిందా? అలా అవుతుంది కదా, మళ్ళీ ఒకటే జగన్ ఉండడం వలన. ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు, వాళ్ళు కూడా మెడిసిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మనకు ఇది చాలా ఫీల్డ్, చాలా క్రిటికల్ ఇంపార్టెంట్ ఫీల్డ్ ఇది. దీని వలన ఫ్యామిలీస్ చెడు అయిపోతున్నాయి, దాని వలన అంతా అంటే సొసైటీ కూడా ఇదైపోతుంది, డిస్ప్యూటెడ్ మ్యారేజెస్ అది ఇది ఏమేమో అవుతుంది. ఇక్కడ కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి అంత సరిగా అయిపోతుంది. ఇక్కడ ఇది డాక్టర్ చేశారు, చదువుతున్నారు ఇప్పుడు.
ఇప్పుడు చదువుతున్నారు వాళ్ళు ఇద్దరు. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇద్దరు ఎంబీబీఎస్ చేస్తున్నారు. ఎంబీబీఎస్ సైడ్ పంపించారు, మీరేమో చూస్తే యునాని డాక్టర్, ఇటు సైడ్ రా అని చెప్పలేదా మీరు? లే, వాళ్ళకు ఇంట్రెస్ట్ అక్కడ ఎక్కువ, అక్కడికి వెళ్తామంటే సరే అన్నాను. అట్లా ఇక వాళ్ళ ఇష్టం. చదువు ఎప్పుడు మనం ఫోర్స్ చేయొద్దు. అట్లా ఫీల్డ్ ఏదైనా సరే, కొంతమందికి ఇంజనీరింగ్ ఇంపార్టెంట్, కొంతమంది అది వీళ్ళకి ఇది అంటారు. మేడం యునాని డాక్టరేనా? మేడం యునాని డాక్టరే. ఆమె ఫీమేల్స్, అమ్మాయిలను చూస్తుంది. పీసీఓడీస్ ఎవరికైనా ఉంటే కానీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంతా మేడం చూస్తారు. నేను యూజువల్లీ ఈ కేసెస్. అయితే ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఫీమేల్ అయితే మేడం దగ్గరికి రావచ్చు, మేల్ అయితే మీ దగ్గరికి రావచ్చు. అంటే ఇద్దరు జంట వచ్చేస్తే ట్రీట్మెంట్ అయిపోతుంది అక్కడే ఒకే క్లినిక్ లోనే. మళ్ళీ మనం వచ్చేసి సబ్జెక్ట్లోకి వస్తే, అంటే మీ పర్సనల్ లైఫ్ నుంచి కొంచెం పక్కకు వచ్చేసేద్దాం. నేను మీ వీడియోస్ చాలా చూశాను. సో మీరు వచ్చేసేసి అసలు అల్లోపతిలో దీనికి ఈ మగతనాన్ని పెంచే మందులే లేవు అని అంటూ ఉంటారు. ఇది కాంట్రవర్సీ కదా? నిజంగానే అసలు మగతనాన్ని పెంచే మందులు అల్లోపతిలో లేవు, ఓన్లీ యునానిలోనే ఉన్నాయి అంటారా మీరు? కాంట్రవర్సీ కాదు, యాక్చువల్లీ అందులో రీసెర్చ్ చేశారు చాలా. చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు పర్మనెంట్ క్యూర్ లేదు. బికాస్ అక్కడ వెళ్ళిన తర్వాత యూజువల్లీ అలోపతిక్లో సిల్డెనఫిల్ సిట్రేట్ కానివ్వండి, టెడ్లాఫిల్ కానివ్వండి, అవెనాఫిల్ కానివ్వండి, ఈ టాబ్లెట్స్ ఉంటాయి. దాని తర్వాత ఎలార్జినిన్ మా వాళ్ళు కొంచెం ఆ సామర్థ్యం పెంచుతుంది, అంతేగాని కంప్లీట్ క్యూర్ కాదు. కొన్ని సందర్భాల్లో ఎవ్రీ ఫీల్డ్ వేరే వేరే ఉంటుంది. ఇప్పుడు యునాని, అలోపతిక్ అందరూ. మరి యునానిలో ఇప్పుడు మీరు అలోపతిలో వచ్చేసి పర్మనెంట్ క్యూర్ లేదంటున్నారు, యునానిలో ఉంది అని ప్రూవెన్ ఉన్నాయండి? ప్రూవెన్ ఉన్నాయి. మా వేలాది మంది పేషెంట్స్కి నేను ఇస్తాను మెడిసిన్స్. వాళ్ళు చాలా మంది అబ్బాయిలు నేను అసలు మాకు పడట్లేదు, ఇప్పుడు నేను సూసైడ్ చేసుకుంటాము, అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఏం మెడిసిన్స్ అవసరం లేదు, వాళ్ళు మంచిగా లైఫ్ వాళ్ళ ముందుకు వెళ్తున్నారు. చాలా మంది ఏంటంటే ఈవెన్ వాళ్ళకు ఏజ్ అయిపోయిందని వదిలేశారు. కానీ వీడియోస్ చూసిన తర్వాత ఏ ఏజ్ వరకు సార్ ఇది? అంటే మామూలుగా మనకి శృంగార సామర్థ్యం అనేది ఏ ఏజ్ నుంచి మనకి ఏ ఏజ్ వరకు పీక్ ఉంటుంది, అదేవిధంగా ఏ ఏజ్లో ఇప్పుడు ఇది మాకు డల్ అయింది ఇంకా ఇంతే మాకు వద్దు అని అనుకునే విధంగా ఉంటుంది? యాక్చువల్లీ ఏంటంటే అదే చెప్తున్నాను నేను. మీ వీడియోస్ చూసిన తర్వాత మాకు అనిపించిందండి, నేను అనుకున్నాను అయిపోయింది రిటైర్మెంట్ అని. 45 years అతను చెప్తున్నాడు. మా ఆవిడ ఏం అడగట్లేదు, నాకు కూడా అసలు జస్ట్ 45. ఇక నేను అనుకున్నాను ఇక అయిపోయింది ఏజ్ అని. కానీ మీ వీడియోస్ చూసిన తర్వాత నేను చేయగలుగుతున్నాను. అలా డిఫరెంట్ ఏజ్ వాళ్ళు నాకు చాలా మంది చెప్పారు. అయితే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పేది పీక్ పైన, అంటే నార్మల్ ఏంటంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్, ఇది హీరో హార్మోన్. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో అది కింగ్ ఆఫ్ హార్మోన్స్ అంటారు దీన్ని. ఈ హార్మోన్ వల్లనే మగతనం ఉంటుంది. ఈ హార్మోన్ పీక్ పైన ఉంటుంది అప్ టు 28 years. 28 years అతనికి పీక్ పైన ఉంటాడు. అతను సెక్స్లో అతని ప్రాబ్లమ్ ఉండదు. దాని తర్వాత అది మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వచ్చి 50 వరకు నిల్ అయిపోతుంది. కానీ మీరు మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏం తిన్నా, ఫుడ్ తీసుకోకపోయినా, ఏం తీసుకోకపోయినా అది ఎక్కువ ఉంటుంది ఇది. సో ఏజ్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ 20 years అలా మనం తీసుకుందాం, మళ్ళీ 30 years, మళ్ళీ 40 years, 50 years, 60 years, ఇలా మెల్లిమెల్లిగా నిదానంగా హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయి. మీ వీడియో ఒకటి చూసా, అందులో వచ్చేసి 75 years వాళ్ళకి కూడా ఈ మెడిసిన్ వాడితే, ఈ హల్వా తింటే మీకు టైమింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. నిజంగానే 70 years, 80 years వీళ్ళకి పని చేస్తాయండి? డెఫినెట్లీ 75 years అతను పేషెంట్ నా దగ్గర నడుచుకుంటూ అతను వచ్చి కూర్చొని మాట్లాడి మెడిసిన్ తీసుకొని వెళ్ళారు. యూజ్ చేశారు, మంచిగా అయ్యారు చాలా మంది పేషెంట్స్. లైఫ్ లాంగ్ వాడాలా మీ మెడిసిన్? ఏమైనా ఒక టైం పీరియడ్? లైఫ్ లాంగ్ అని కాదు. యూజువల్లీ దీనికి ఒకవేళ మనం చెప్తే ఇది మెడిసిన్ కాదు, యాక్చువల్లీ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ డైటరీ ఫుడ్ సప్లిమెంట్ లాగా. అందుకే ఏంటంటే మనం ఎన్ని నెలలు, సంవత్సరాలు కూడా వాడచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. రాజుల మహారాజుల ఇది డైట్ ఉంటుండే ఆ సమయంలో, వాళ్లకు అంతమంది రాణిలు అవి ఇవి ఉంటుండే కాబట్టి వాళ్ళు అప్పుడు వాడుతుండేది, వాళ్ళ డైట్లో ఉంటుండే. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దీన్ని ఏమంటారంటే గిజాయి దవాయి అంటారు. డైట్ నుంచి మేము మెడిసినల్ ఎఫెక్ట్స్ తీసుకుంటాము. ఓకే. సో ఈ గిజాయి దవాయి అంటే ఈ డైట్ నుంచి మెడిసిన్ ఎఫెక్ట్ తీసుకున్నప్పుడు కెమికల్స్ ఉండవు. మనం కెమికల్స్ ఏమి అందులో వేయట్లేదు, మనం తయారు చేయట్లేదు. ఇప్పుడు మన ఫుడ్ కూడా మొత్తం కెమికల్ ఫుడ్ అయిపోయింది కదా సార్, పెస్టిసైడ్స్ వాడి మరీ ఎక్కువ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఆర్గానిక్ ఉండేది, ఇప్పుడు మొత్తం కెమికల్ ఫుడ్ అయిపోయింది. సో ఈ రసాయనాలు కలిపిన ఫుడ్ తీసుకోవడం, ఫ్రూట్స్, మీరు ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యింది, మంచి వాటర్ మిలాన్ తీసుకోండి, లేదంటే పొమగ్రెనేట్ తీసుకోండి అని చెప్తా ఉన్నారు.
అందులో కూడా మరి కెమికలే ఉంటుంది కదా, మరి అవి తీసుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అలా అంటే ఇప్పుడు మనం ఏమి తినలేము, కానీ ఏంటంటే ఏదన్నా కొంచెం చూసి స్టడీ చేసి కొంచెం ఎక్కడ ఉంటుందో మంచి స్టోర్స్ నుంచి తీసుకుంటే పర్వాలేదు. ఇక మన అదృష్టం అది. కానీ ఏంటంటే మీరు చెప్పినట్లు అంతా కల్తీ, అంతా పెస్టిసైడ్స్, అంతా ఎక్కడ ఉంటే అంటే అక్కడ ఉంది. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. దానివలన ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. దానికి తోడు ది బెస్ట్ ఏంటంటే మీరు మీ వర్కౌట్, మీ వ్యాయామం, మీ ఎక్సర్సైజ్, మీ యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, మీ లైఫ్ స్టైల్ కొంచెం అక్కడ చేస్తే ఇది మీకు మీరు ఇక్కడ అంతా నలిఫై చేయవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ వస్తే కూడా మీరు బయటికి టాక్సిన్స్ తీసేయవచ్చు. దీనికి ఇందులో మన యునాని మెడిసిన్స్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి టాక్సిన్స్ బయటికి తీయడానికి, అలా అనమాట. అందుకని ఏంటంటే ఈ హెల్దీ ఫుడ్స్ తింటూ ఉండాలి. ఇప్పుడు అందులో కూడా ఉంది అంటే అది కూడా వదిలేస్తే ఇది కూడా వదిలేస్తే అట్లాస్ట్ చలో ఫిష్ తిందాం అని అది ఏం లేదంటే దానికి కూడా ఇస్తున్నారు ఇంజెక్షన్స్. దానికి కూడా ఫుడ్ ఏదైతే ఇస్తున్నారో అది మంచిది కాదు. ఈ సమ్మర్లో చికెన్ ఐటమ్ అనేది ఎక్కువ తినకండి, వేడి చేస్తుంది. సో ఈ బాడీ హీట్ చేయడం వల్ల మనకు వచ్చేసి స్పెమ్ కౌంట్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా శీఘ్రస్ఖలనం, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అవుతూ ఉంటుంది, బాడీ హీట్ అవుతాయి అంటుంటారు. నిజంగా బాడీ హీట్కి ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి ఏమన్నా ఇంటర్లింక్ ఉందా అండి? ఉంది అండి. బికాస్ యునాని ఏంటంటే టెంపర్మెంట్స్ పైననే ఉంది హోల్ బేసిస్. మిజాజ్ అంటారు దాన్ని, గరం, సర్ద్ తర్ అని డిఫరెంట్ మిజాజ్ ఉంటుంది. టెంపర్మెంట్స్ అంటే ఒక్కొక్కరికి వేడి ఉంటుంది, ఒక్కొక్కరికి నేను చల్లటి అని అంటాడు, కొంతమందికి యాంగర్ కూడా ఎక్కువ ఉంటుంది, కొంతమంది చల్లగా ఉంటారు. ఇవన్నీ ఏంటంటే టెంపర్మెంట్స్. దీన్ని బట్టి ఫుడ్ కూడా వాళ్ళకి పడుతుంది. అట్లా మనం ఒకవేళ ఎవరికైనా హీట్ ఎక్కువ ఉంది, పింపుల్స్ వస్తున్నాయి, నాకు వేడి ఎక్కువ అంటారు, వాళ్ళు హీట్ అవాయిడ్ చేస్తారు, నాకు పడదండి అంటారు. ఇది క్వైట్ నేచురల్ అది. అలాగే ఏంటంటే అది చూసి మనం ఇస్తాము, అతను టెంపర్మెంట్ ఏంది. ఇప్పుడు మేము మెడిసిన్స్ వాడేటప్పుడు ఏమైనా డైట్ రిస్ట్రిక్షన్ ఉంటుందా? అంటే ఈ ఫుడ్ తినండి, ఈ ఫుడ్ తినకండి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి చికెన్ బంద్ చేయండి, మటన్కి వెళ్ళండి, లేదు మటన్ ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అది బంద్ చేయండి, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? లేదా ఇప్పుడు మన దగ్గర వచ్చే పేషెంట్స్లో నార్మల్లీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, శీఘ్రస్ఖలనం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు మేము చెప్తాము మీరు వేడి వస్తువులు వాడొద్దని. దాని లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అందులో డైట్ రిస్ట్రిక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడంటే అక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా టైఫాయిడ్ అయిపోయింది, అది అయిపోయిందంటే వాళ్ళకి చెప్తారు మీరు ఏవి తీసుకోకూడదు, హెవీ ఫుడ్ తీసుకోకూడదు, ఈజీ అంటే లిక్విడ్ ఫుడ్ తీసుకోండి అని, హార్డ్ ఫుడ్ ఇవన్నీ డైట్ రెస్ట్రిక్షన్స్ కదా. ఎక్కడంటే అక్కడ ఉంటాయి డైట్ రెస్ట్రిక్షన్స్. ఈవెన్ ఎలపతిలో కూడా ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటుంది. అది ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. డైట్ రెస్ట్రిక్షన్స్ అంటే మీరు ఆల్కహాల్ వాడొద్దు, మీరు వేడి వస్తువులు వాడొద్దు, మీరు మసాలా ఏవైతే ఉంటాయో అవి వాడొద్దు అని చెప్తాము. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. మీరు ఏవైతే ఉంటాయో సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలి, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోవాలి అన్నట్టు మేము చెప్తూ ఉంటాము. మగాళ్ళకి మొగాడ్రా అని అనిపించుకోవడానికి మీరు టెస్టోస్టిరాన్ అని చెప్పేసి అన్నారు. అంటే ఆ టెస్టోస్టిరాన్ లెవెల్ని పెంచే ఆహారం ఏముంది సార్? యూజువల్లీ నేను చెప్తూ ఉంటాను చాలా మందికి ఏంటంటే నేచురల్ కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోమోగ్రానైట్. ఇంకా ఇప్పుడు ఈ సీజన్లో తినేటివి పోమోగ్రానైట్ అంటే దానిమ్మ పండు, పుచ్చకాయ అంటే వాటర్ మిలన్, ఇంకో ఖజూరు. ఈ మూడు నేను ఇప్పుడు ఈ సమ్మర్లో అందరికీ వాడమని చెప్తున్నాను. 5 o'clock, 6 o'clock, 7 o'clock అందరు వాడండి. ఇంకా చాలా రెమెడీస్ చెప్పాను కానీ ఇది ఈజీ, ఇది డైలీ మీ అలవాట్లో పెట్టండి. ఎందుకు ఇది అంటే దానిమ్మలో అంత మగతనాన్ని పెంచే విధంగా ఏమున్నాయి కాంపోనెంట్స్ ఏంటి? అందులో కొన్ని ఉన్నాయి ఇంగ్రీడియంట్స్, అవి డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి టెస్టోస్టెరాన్ లెవెల్స్ కు. దాంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతాయి అవి. ఓకే, రెడ్ ఫ్రూట్స్ కాబట్టి చూడండి, ఏదైనా సరే సింపుల్ లాజిక్, అందులో అది తీసుకుంటే హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది, బ్లడ్ ఫ్లో అనేది బాగుంటుంది. బ్లడ్ ఫ్లో మంచిగా ఉంటే అల్టిమేట్లీ ఎరెక్షన్ రావడానికి బ్లడ్ ఫ్లో మంచిగా కావాలి. ఆ బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే 8 times రెట్టింపు వస్తుంది అక్కడ వస్తే అప్పుడు బాగుంటుంది. అట్లా ఇప్పుడు వాటర్ మిలన్ తీసుకోవడం మంచిది అని అంటుంటారు కదా, అదే అంటే వాటర్ మిలన్ జ్యూస్ తీసుకుంటే మంచిదా లేదంటే డైరెక్ట్గా డైరెక్ట్ తినేస్తేనే మంచిది, ఎందుకంటే పల్ప్ పోతుంది. అదే ఆ పల్ప్ ఏదైతే పోతుంది లోపల ఫైబర్, అది ఫైబర్ లాగా పనిచేసి డైజెషన్ మంచిగా, మోషన్స్ ఫ్రీ రావడం అలా ఉంటుంది. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు ఈట్ దట్ వన్. అట్లా ఇప్పుడు వీడియోలో మీరు చెప్పారు డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బాదం, పిస్తా, కాజు, సో వీర్యం అనేది ఎక్కువగా చిక్కబడుతుంది, దానివల్ల ఎక్కువసేపు మీరు చేస్తారు అనేసి అన్నారు. నిజంగానే డ్రై ఫ్రూట్ తీసుకొని అంటే ఎక్కువ తింటే మనము
వీర్యం అనేది చిక్కబడుతుంది అండి? డెఫినెట్లీ పడుతుంది. డ్రై ఫ్రూట్స్తోనే కదా, డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, వీర్యాన్ని డెఫినెట్లీ చిక్కగా చేస్తాయి. మన మెడిసిన్స్లో అవే యూజ్ చేస్తాము, కొన్ని దాని సీడ్స్, దాని లీవ్స్ వగరా అన్ని యూజ్ చేస్తాము. దానివల్ల ఏమవుతుందంటే వీర్యం చిక్కగా పడుతుంది, టైమింగ్ పెరుగుతుంది. సో ఆ డ్రై ఫ్రూట్స్లో ఎలాగైనా డెఫినెట్. కానీ కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది, చూడగానే వెళ్ళిపోతుంది అంటారు, ప్రీకం ఉంది అంటారు, అసలు ఎవరికైనా అమ్మాయికి చూడగానే వెళ్ళిపోతుంది, ఏమైనా ఆలోచించగానే వెళ్ళిపోతుంది అని చెప్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, కొంతమంది అబ్బాయిలు కూడా ఉంటారు, ప్యాంట్లో వెళ్ళిపోతుంది, పేరెంట్స్ చూసి అరే వీనికి బాదాం ఇస్తాం, పిజ్జా ఇస్తాం, ఇస్తే వీళ్ళకి అక్రోట్ అది ఇది ఇస్తే బలం వస్తుందని ఇస్తూ ఉంటారు. ఇంకా అది అందుకే మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని పెట్టేసేస్తారు, పెడతారు. కానీ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ టైమింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికైనా ఆ ప్రాబ్లంలు ఉన్నారంటే అది తీసుకొని ఇస్తే ఇంకా వర్స్ అవుతుంది, ఇంకా వేడివై ఇంకా వెళ్ళిపోతుంటది. అయితే ముందు వాళ్ళ బాడీ తత్వం ఏంటనే తెలుసుకున్న తర్వాత వాడాలి. అతను అరే మా అబ్బాయి చాలా వీక్ అయిపోతున్నాడు, బక్కగా అయిపోతున్నాడు, ఇలా సందర్భాలు ఉన్నాయి, చంపల లోపలికి వెళ్ళిపోతున్నాయి, వీక్ కనిపిస్తున్నాడు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతనికి ఏదో లాస్ అవుతుంది, ఏమవుతుందని అది ఇస్తారు. బాదాం పిస్తాలు బలం వస్తుందని, అది ఇంకా లాస్ అవుతుందని అతనికి ఇంకా ఎక్కువ అయిపోతుంది. అదే ఒక ప్రిన్సిపల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ 20 days 40 days వరకు చల్లటి మందులు ఇవ్వాలి, చల్లటి డైట్ ఇవ్వాలి. చలి అంటే ఏంటంటే కన్స్ట్రిక్షన్, మన బ్లడ్ వెజల్స్, మన నరాలు అన్నిటికీ కన్స్ట్రిక్షన్ అంటే ఎనర్జీ. అయితే అది ఆపేసి మనము ఆ చల్లటి మెడిసిన్స్ ఇస్తే బాడీలో కన్స్ట్రిక్షన్ వస్తుంది, ఒకటి ఆపుకునే శక్తి వస్తుంది. దాని తర్వాత బలం కొరకు ఇవ్వాలి, దాని తర్వాత మీరు బలం ఎలా పడితే అలా ఇచ్చేది కాదు. వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళకి ఏ మెడిసిన్ ఇవ్వాలి, అసలు వాడి ప్రాబ్లం ఏంటి, అందరు కూడా మాకు టైమింగ్ అవ్వలేదు అంటే అందరికి ఒకటే మెడిసిన్ ఉండదు. లేదు ఒకటే మెడిసిన్ ఉండదు, కనబడడానికి ఒకటే కనిపిస్తుంది కానీ ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఇట్లా నేను చెప్పేది చలి వస్తే ఒక రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ బలంది, అప్పుడు ఇస్తే మీరు అది ఓర్చుకుంటుంది, అది అప్పుడు బలం వస్తుంది. అంతే. మళ్ళీ థర్డ్ స్టెప్ ఎవరైనా మ్యారీడ్ ఉంటే వాళ్ళకి అప్పుడు ఎరెక్షన్స్ ఇవ్వాలి, ఎరెక్షన్స్ రావడానికి. ఈ ప్రిన్సిపల్ ఫాలో అవుతే ఇది మళ్ళీ సంవత్సరాల వరకు అసలు ప్రాబ్లం రాదు. ఓకే. ఇప్పుడు టైమింగ్ అంటుంటారు. మీ వీడియోలో నేను కొన్ని చూశాను, అంటే మీరు ఈ మెడిసిన్ వాడారు అని అంటే అరగంట చేస్తారు, గంట చేస్తారు అని అంటారు. అంటే ఇది జస్ట్ మాటల్లో చెప్పుకోవడం కోసం మాత్రమేనా, నిజంగానే మీ మెడిసిన్స్ వాడితే అంతసేపు టైమింగ్ ఉంటుందా? అసలు యావరేజ్ టైమింగ్ అంటే ఏంటి సార్? యావరేజ్ టైమింగ్ సూటిగా చెప్తాను 5 to 7 minutes. మరి ఎందుకు 30 నిమిషాలు? ఇది రీసెర్చ్ చేస్తారు వాళ్ళు. కొంతమంది ఏంటంటే వాళ్ళు అసలు టైమింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే తెలియదు వాళ్ళకు. అంటే వాళ్ళు ఆలోచించినప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు, ఫోర్ ప్లే అప్పటి నుంచే స్టార్ట్ చేసేస్తారు. అక్కడి నుంచి ఎప్పుడైతే అంగాన్ని యోనిలో ప్రవేశిస్తారో అక్కడి నుంచి టైమింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ టైమింగ్ 5 to 7 minutes ఇస్ అడ్వైజబుల్, మంచిగా ఉంటుంది. అది ఇంకా కొంచెం లాంగ్ ఉంటే కూడా ఒక 13 minutes వరకు పోవచ్చు వాళ్ళు. అంటే మేము మీ వీడియోలోనే చూసాను సార్, మీరు టైమింగ్ అంటున్నారు, మేము మరి ఎట్లా ఇట్లా టైం పెట్టుకొని మరి ఎంతసేపు చేస్తున్నాం అనేది చెయ్యాలా, లేదంటే ఎట్లా? కొంతమంది చేస్తారు అల్టిమేట్లీ సాటిస్ఫై అవ్వకపోతే వాళ్ళు చూడాలి ఇదంతా. లేకపోతే సాటిస్ఫై అయితే అది టైమింగ్ తో సంబంధం లేదు, అది 2 నిమిషాలు చేసినా 10 నిమిషాలు చేసినా. ఇప్పుడు ఎవరైతే సఫర్ అవుతారో, ఎవరికైతే ప్రాబ్లం అవుతుందో వాళ్ళు చూస్తారు అసలు ఏంది ఇంత అప్రాక్సిమేట్లీ చెప్తారనమాట. అట్లా ఇప్పుడు 13 minutes కంటే 25 minutes 30 minutes అంటే టూ లాంగ్ అయిపోతుంది, అది బోరింగ్ అయిపోతుంది యూజువల్లీ. అయితే వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం గ్యాప్ ఇచ్చేస్తారు. అప్పటిదప్పుడు గ్యాప్. మీరు చెప్పే ప్రశ్న ఏంటంటే ఎంతసేపు అంటే అరగంట చేశారంటారు కదా అని. అయితే వాళ్ళు చేంజ్ చేస్తుంటారు, పొజిషన్ చేంజ్, అది చేంజ్, కొంచెం సేపు ఆగుతారు, మాట్లాడతారు, మళ్ళీ మొదలు పెడతారు, అదంతా కౌంట్ చేస్తారు. అలా కాకుండా అడ్వైజబుల్ ఒకటేసారి పెనిట్రేట్ చేసిన తర్వాత, స్ట్రోక్ స్టార్ట్ చేసిన తర్వాత 5 to 7 minutes చేస్తే చాలా అంత చేయగలుగుతారు. ఇప్పుడు స్ట్రోక్ వైజ్ గా మనం మాట్లాడితే ఎన్ని స్ట్రోక్స్ ఇచ్చేంత వరకు వీర్యం అనేది బయటికి రాకుండా ఉండాలి? నార్మల్లీ ప్రీమేచర్ ఎజాక్యులేషన్ కి ఒక స్ట్రోక్స్ ఇంకా టైం రెండిట్లో చూశారు. మినిమం అంటే కూడా 20 strokes మీరు డెఫినెట్లీ ఇవ్వగలవాలి. దానికంటే తక్కువలో వీర్యం వెళ్ళిపోతే ప్రీమేచర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం. ఒకవేళ టైమింగ్ 3 minutes లోపల అయిపోతే శీఘ్రస్ఖలనం. అట్లా మీ మెడిసిన్స్ వాడితే ఎంతవరకు టైమింగ్ పెంచుకోవచ్చు, ఎన్ని స్ట్రోక్స్ అనేవి ఇవ్వచ్చు? నార్మల్ ఎవరికైతే ఇండివిజువల్స్కి వాళ్ళ ఎనర్జీ ఎట్లా ఉంటుందో అది వచ్చేస్తుంది. కొంతమంది ఏముంటారు తెలుసా,
గిఫ్ట్ టాలెంటెడ్ ఉంటారు. నేను చాలా పేషెంట్స్ని చూశాను. వాళ్ళు ఏమంటారంటే మేము కలిసాము, మా వీర్యం వెళ్ళిపోయింది, మళ్ళీ కలిసాము, అప్పుడప్పుడే 5-10 minutesలోనే మళ్ళీ ఎరెక్షన్ వచ్చేస్తుంది. అంటే సెకండ్ టైం ఇప్పుడు వాళ్ళు రౌండ్స్ వైజ్ ఎక్కువసేపు ఉంటామంటారు. మళ్ళీ ఆ రోజు నేను 4 సార్లు చేశాను అంటాడు. అలా కూడా ఉన్నారు. ఏంటంటే వాళ్ళు గిఫ్టెడ్, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అసలు 24 hours పడుతుంది. వాళ్ళు కూడా అసలు కాదు. వీర్యం అనేది మన బాడీలో ఉత్పత్తి అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? చూడండి, యాక్చువల్లీ ఎప్పుడైతే ఎజాకులేషన్ అవుతుందో మాక్సిమం 2.5 ml, 3 ml, 4 ml వెళ్తుంది అనుకోండి మ్యాక్స్. ఆ వీర్యం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అందులో ఉత్పత్తి అవ్వాలంటే నార్మల్లీ 3 days టైం తీసుకుంటారు. మీరు చూడండి, టెస్ట్ చేయడానికి వెళ్తే మేము ఎవరికైనా సెమెన్ అనాలిసిస్ పంపిస్తే వాళ్ళు ఏమంటారు, మీరు 3 days ఆగిరండి అంటారు. బికాస్ అది ఉత్పత్తి అయ్యి అక్కడ వచ్చే వరకు మళ్ళీ డిజైరబుల్ అంత వస్తుంది. అలా. బట్ బాడీలో ఏంటంటే ఒకసారి ఒక ఎజాకులేషన్లో 2.5, 3 ml, 4 ml వెళ్ళింది అనుకోండి, అతను మళ్ళీ పర్ఫామ్ చేశాడంటే క్వాంటిటీ కొంచెం తక్కువ వెళ్తుంది, అది నేచురల్. మళ్ళీ వేరే రోజు కూడా కొంచెం వెళ్తుంది, తక్కువనే వెళ్తుంది. బట్ టు గెట్ మోర్ ఆర్గాజం, మంచిగా ఇంకా అది రావాలంటే 3 days ఆవాలి. అందుకనే 3 daysకి ఒకసారి కలిస్తే కూడా మంచిది. మీరు అంటే ఆ వీర్యం ఉత్పత్తి మంచిగా అవుతుంది, ఆర్గాజం లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో బెస్ట్ అడ్వైజబుల్ ఈస్ వీక్లీ 2 అని సెక్స్ కూడా చెప్పారు, బుక్స్ లో కూడా ఉంది. యునాని ఎప్పుడైనా సరే అతిగా సెక్స్ చేయడం కూడా మంచిది కాదని వస్తుంది. ఒక ఆర్టికల్ చదివాను సార్, మీరు శృంగారంలో మీరు అన్నట్లుగానే అంటే వారానికి 2 రోజులైనా సరే పార్టిసిపేట్ చేస్తే హార్ట్ అటాక్స్ రావంటున్నారు. అది నిజమేనా, లేదంటే ఊరికే ఏదో ఆర్టికల్ వేద్దాం అనేసి వచ్చి ఉంటుందా? రీసెర్చ్ ఉంది దాని మీద. ది బెస్ట్ ఎక్సర్సైజ్, ది బెస్ట్ అన్ని ఎక్సర్సైజ్ కంటే బెస్ట్ ఇదే. ఎప్పుడైతే ఈ వివాహం చేస్తారో క్రీడ అన్నారు, అందుకే క్రీడ, ఎప్పుడైతే ఇందులో పార్టిసిపేట్ అయ్యి ఒకవేళ మీరు ఎనర్జీ మీ అంటే మీ క్యాలరీస్ స్పెండ్ చేస్తున్నారు అక్కడ అంటే మీకు అది ది బెస్ట్ ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ లో మీ ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్ యాక్టివ్ అవుతుంది. స్పెషల్లీ హార్ట్ రన్నింగ్ చేసినంత ఎనర్జీ లాస్ అవుతుంది అని అనుకుంటారు. అవునవును. ఇప్పుడు ఆ రతి క్రీడలు ఉన్నప్పుడు హార్ట్ మంచిగా పనిచేస్తుంది, యాక్టివ్ అయిపోతుంది. అయితే చిన్న చిన్న బ్లాకేజెస్ ఏమైతే ఉంటాయో అక్కడ బాడీలో అన్ని వెళ్ళిపోతాయి. ఇప్పుడు హార్ట్ కి కూడా బ్లడ్ సప్లై ఉంటుంది కొరోనరీ ఆర్టరీస్ ద్వారా, అది కూడా కొంచెము అంటే యాక్టివ్ చిన్న చిన్న ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. అందుకే యాక్టివ్ ఉండాలి. ఎవరైతే సెక్స్ చేయరో వాళ్ళకు రాబోయే రోజుల్లో అంటే మీరు చెప్పినట్లు అటాక్స్ అవన్నీ రావచ్చు, హార్ట్ అటాక్స్ చేసిన వాళ్ళకి కూడా వస్తాయి. బట్ యూనో టేక్ కేర్ చేసుకుంటూ రతి క్రీడలు రావు అని చెప్పేసి అన్నారని మరి అతిగా చేసినా వస్తాయేమో. ఎందుకంటే రీసెంట్ గా ఆర్టికల్స్ మనం చూస్తే ఈ సెల్టనఫిల్ సిట్రేట్, అవినఫిల్, వడినఫిల్ ఇట్లాంటి టాబ్లెట్స్ చేసుకుని ఎక్కువసేపు చేసి హార్ట్ అటాక్ తెచ్చుకున్న వాళ్ళని కూడా మనం చూస్తాం. అది నేచురల్. మీరు చెప్పేది అదని అన్నేచురల్, బయట నుంచి ఆర్టిఫిషియల్ ఏమైనా తీసుకొని వాడడం అది వేరే విషయం. దాని వలన ఎప్పుడైనా అది యాక్సిడెంటల్ డ్రగ్ ఎప్పుడైనా రావచ్చు. చేయమన్నారు కదా అని చెప్పేసి క్యాప్సూల్స్ టాబ్లెట్స్ చేసుకొని చేయకూడదు. అందుకే హెర్బల్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటది. అందులో ఇప్పుడు కొద్దిమంది డాక్టర్స్ మనం చూస్తే ఈ చెట్లు మందు వాడి 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 మీ బాడీని మీరే కిల్ చేసుకున్నారు అని అంటూ ఉంటారు. అంటే అల్లోపతిని మీరు ఒప్పుకోరు, మిమ్మల్ని అల్లోపతి ఒప్పుకోరు. ఇది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. అంటే ఇది కాంట్రవర్సీ అవ్వచ్చు, కానీ మనం ఏంటంటే ఎడ్యుకేట్ చేద్దాం జనాన్ని. నిజంగానే ఇవి మీరు వచ్చేసేసి యునాని, ఆయుర్వేదము ఇవన్నీ కూడా అంటే హోమియోలో కూడా కొద్దిమంది మనం చూస్తే చెట్ల నుంచి కూడా మెడిసిన్ తీస్తూ ఉంటారు. సో ఈ చెట్ల మందులు వాడడం వల్ల మన బాడీలో ఇంకా ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా? అసలు జరగదండి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. మీరు చెప్పేది కరెక్టే. యూజువల్లీ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు ఎంబీబీఎస్ వాళ్ళు, న్యూరో ఫిజిషియన్స్, మేము అక్కడ కేసెస్ రెఫర్ చేస్తుంటాము. అలాగే ఎండోక్రైనాలజిస్ట్ ఉన్నారు, డయాబెటీస్ కొరకు మేము పంపిస్తుంటాము. కొన్ని మెడిసిన్స్ రివర్సల్ కొరకు మేము మా దగ్గర నుంచి ఇస్తాము, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పబ్లిక్ అసలు క్వాలిఫైడ్ ఆయుష్ డాక్టర్ దగ్గర వెళ్ళరు. వాళ్ళు ఏదో అక్కడ వెళ్ళడము, అంటే రోడ్డు పైన టెంట్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళడం, తీసుకొని ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్నాను నేను, ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడాను, అది వాడాను అంటే వాళ్ళు చెప్తారు, అరే వద్దు, ఏం వాడుతున్నావు నువ్వు తెలియదు. వాళ్ళు వాడేది కూడా మీరు వాడే ఈ చెట్ల మందులే కదా, అంటే ఎంత క్వాంటిటీలో ఎంత మోతాదులో ఇవ్వాలనేది ఉంటుందేమో కదా. ఉంటే వాళ్ళకి తెలియదు కదా ఏమి ఇవ్వాలను. ఇప్పుడు ఒకటి చిన్నది, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా సరే ఇప్పుడు బెల్లమే తీసుకోండి, మీరు కొంచెం క్వాంటిటీలో తీస్తే ఆ జీర్ణం చేస్తుంది, డైజెషన్ చేస్తుంది. మరింత దీన్ని తినేస్తే అది అతనికి మోషన్స్ అయిపోతాయి. అయితే కాంట్రడిక్షన్ ఇక్కడే, ఒక దాంట్లో డైజెషన్ అవుతుంది, ఒక దాంట్లో మోషన్స్ అవుతున్నాయి. అయితే డోసేజ్
అయితే మళ్ళీ దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో మేము ఒక లైవ్ అంటే డెడ్ బాడీని మేము కూడా డిసెక్షన్ చేస్తాము. మా యునానీలో కూడా ఉంటుందండి. 5.5 years కోర్స్ ఉంటుంది. మాకు సెకండ్ ఇయర్లో ఎనాటమీ ఫిజియాలజీ అంతా చదువుతాము, బాడీని డిసెక్షన్ చేస్తాము, పోస్ట్ మార్టం చేస్తాము. మేము ఉస్మానియా అలోపతి డాక్టర్ ఎట్లానో ఒక యునానీ సర్టిఫైడ్ డాక్టర్ కూడా అంతే అంతే. అందుకే మేము వాళ్ళకి అంతే రెస్పెక్ట్ ఇస్తాము, వాళ్ళు మాకు అంతే రెస్పెక్ట్ ఇస్తాము. ఎందుకంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ కాబట్టి. అలా ఏం కాదు. బయట ఏదైతే మామూలుగా మేము డాక్టర్లు అని చెప్పుకొని డాక్టర్ కాకపోయినా మెడిసిన్స్ ఇస్తుంటారో వాళ్ళవి వాడడం వల్ల మీలాంటి వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది. డెఫినెట్లీ వస్తుంది కదా. అన్క్వాలిఫైడ్ క్వాక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం తెలియదు. ఒక పేషెంట్ వెళ్ళి ఏం చెప్తున్నాడు అంటే, కొంచెం క్వాలిఫైడ్ ఉండే అతనేమో డాక్టర్ క్వాక్ ఉండే, ఇప్పుడు ఇతను వెళ్ళి ఏం చెప్తున్నాడు అంటే, సార్ నాకు కొంచెము వెరికోసీల్ అయిపోయింది, సో ఆలిగోస్పర్మియా అయింది అంటే, ఓకే ఓకే వీక్నెస్ వచ్చేస్తుంది, అంత తక్కువ అవుతుంది, వీక్నెస్ కదా అంత తక్కువ ఇస్తుంది, అది అంత వీక్నెస్తోనే వస్తుంది అంటున్నాడు. ఆయనకు అర్థం కాలేదు, అరే ఏం చెప్తున్నాడు ఏమో అని. అంటే నా దగ్గర వచ్చి అలా చెప్తున్నాడు సార్. అలా మరి ఆయన సార్ ఏదో యునానీ మెడిసిన్స్ ఇస్తున్నాడు కూర్చొని అట్లా. అయితే మనం ఏంటంటే ఎవరు క్రిటిసైజ్ చేయడం కాదు, కానీ బీయింగ్ ఆయుష్ నేను సర్టిఫైడ్ డాక్టర్, నేను ఎప్పుడైనా సరే ఎవరైనా అలోపతిక్ డాక్టర్ని కలిస్తే వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో యాజ్ ఐ ఆల్సో రెస్పెక్ట్ దమ్. అలా ఏం కాదు, మేము కలిసి సిఎంఎస్ ప్రోగ్రామ్స్ చేస్తాము, చాలా మంది మేము ఇంటరాక్ట్ అవుతాము. మిమ్మల్ని అడగలేదా ఎవరు? మీరేమో ఇక్కడ వచ్చేసేసి మెన్ పవర్ పెంచడానికి మందులే లేవు అని చెప్పి మీరు మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, సో మరి మేము అనకూడదా అని చెప్పేసి ఎవరు చెప్పలేదు. క్రిటిసైజ్ అనేది కాదు, కానీ అది డెఫినెట్లీ ఉందండి. వాస్తవం. ఎందుకంటే ఒక ట్రిక్ ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను చెప్తాను లాజిక్. ఈ మెడిసిన్ వచ్చింది యునాన్, గ్రీస్ నుంచి. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల ముందు వచ్చింది. అక్కడి ఫార్ములాస్, అక్కడ నుంచి విదేశాల నుంచి కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, మస్తగి, రూమి అని కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అక్కడే దొరుకుతాయి బయట. అయితే అవన్నీ సప్లై వచ్చి ఇక్కడ వస్తాయి. యూజువల్లీ మీరు చూడండి, గల్ఫ్లో మీరు విన్నారు కావచ్చు, షేకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు లైంగిక సమస్య ఎక్కువ ఉండదు. వాళ్ళకి 70లో 80లో కూడా పెళ్లి చేసుకుంటారు, పిల్లలు ఇద్దరు ముగ్గురు భార్యలు కూడా ఉంటారు. అది వాళ్ళ కల్చర్లో ఉంటుంది. వాళ్ళు స్ట్రాంగ్ కూడా ఉంటారు. ఎందుకంటే మీరు చెప్పినట్లు వాళ్ళ డైట్లో కూడా ఆహారం ఉంటుంది. అక్కడ ఉన్నాయి ఆ డెజర్ట్స్లో ఏవైతే ట్రీస్ గ్రో అవుతాయో, అక్కడ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో, అందులో ఇంగ్రీడియంట్స్ ఎలాంటివి అంటే ఆ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇప్పుడు అవి వాడడం వలన వాళ్ళు ఫుల్ ఎనర్జెటిక్ ఉంటారు. ఇక్కడ మనకు ఈ వాతావరణంలో అంత ఉండదు, టు బి ఫ్రాంక్. ఇంకా వాళ్ళు వెల్ ఆఫ్ ఉంటారు, వాళ్ళు వాడతారు. అక్కడ కొంచెం ఈ మెడిసిన్స్ కాస్ట్లీ కూడా ఉంటాయి. అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డబ్బుల ప్రాబ్లం లేదు, వాళ్ళు వాడతారు. మనకు ఏమైతే మెడిసిన్స్ వస్తాయో అంతే ఇచ్చిపడము, కానీ కాస్ట్లీ అయితే ఉంటాయి. మొత్తానికి రెహమాన్ గారు చాలా కాస్ట్లీ డాక్టర్ అని చెప్పేసి పేరు వచ్చింది. అయితే అట్లా ఏం లేదు. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్? అంటే మీరు ఇన్ని సంవత్సరాలు, అంటే దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ మీకు యునానీలో, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాకైతే ఒక రిటైర్డ్ పర్సన్, తను 65 years ఉండే, అతను 5-6 times నా దగ్గర మందు తీసుకున్నాడు. 5-6 అంటే 6 months తీసుకున్న తర్వాత అతను వచ్చి హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చి నా దగ్గర, అంటే ఎప్పుడైనా ఎవ్రీ మంత్ వస్తుండే, 5th 6th month చెప్తాను, ఇప్పుడు నేను చేస్తున్నాను సార్, ఇప్పుడు నేను ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు నాకు ఏదో కొత్త జీవితం ఇచ్చినట్టుగా అనిపించింది నాకు, లేకపోతే మా లైఫ్లో ఏమి లేకుండే అని చెప్పి. 65 years అతను కొంచెం ఫిజికల్లీ అంత స్ట్రాంగ్ కూడా లేకుండే, బట్ ఈ వాజ్ సో హ్యాపీ, అంతా బాగుండే. అప్పుడు నాకు అనిపించింది, నాకు అరే నేను ఈ సబ్జెక్ట్ తీసుకొని, లేకపోతే సెక్స్ స్పెషలిస్ట్ అంటే చాలామంది ఏమో ఇస్తుండే అని అక్కడ దాని జోలికి పోకపోతుండే. నేను తీసుకున్న తర్వాత స్పౌస్ సాటిస్ఫాక్షన్ అనే సబ్జెక్ట్ ఉండే. నేను రీసెర్చ్లో కూడా నేను థీసిస్ రాశాను, అందులో స్పౌస్ సాటిస్ఫాక్షన్, ఎంతమంది వాళ్ళ భార్యను సాటిస్ఫై చేస్తున్నారు అన్నట్టు అది చేశాను. ప్లాసిబో కూడా ఇచ్చి చేశాను నేను. అయితే మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత 2 drugs పైన చేశాను. అయితే ఈ కాంప్లిమెంట్ ఎంత నాకు నచ్చిందంటే, అతను ఏం చెప్పాడంటే, నాకు కొత్త జీవితం ఇచ్చినట్టుగా అనిపించింది సార్, ఇది లేకపోతే లైఫ్లో ఏమి ఉండకపోతుండే. మా ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అతను బాడీ కూడా మంచిగా ఉంది. అతను నార్మల్ చాలా బక్కగా అయిపోయి వీక్ అయిపోతారు కదా, వాళ్ళు స్ట్రాంగ్ మంచిగా అవుతారు మన మెడిసిన్స్తో. ఎందుకంటే ఇది హోలిస్టిక్ అప్రోచ్. అసలు లైఫ్ అంటే సెక్సేనా మామూలుగా? Life is a mixture of everything, but without sex there is no life. Without sex there is no life. అంతే. ఓకే, మీ వీడియోస్లో అదే చెప్తా ఉంటారు. అంటే ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు, నాకు ఇంక జీవితమే లేదనుకున్నాను సార్ అంటే, మరి అదొక్కటే నా జీవితం, ఇంకా చాలా ఉన్నాయి కదా. అండి బెస్ట్
అంటే మీకు ఒక అంటే అది నేను చెప్పలేను కెమెరామెన్, కానీ అతను తర్వాత అతను ఎంత చెప్పాడంటే నాకు, మీకు అలాంటిది ఏదైనా అంటే అవార్డు ఇవ్వాలి సార్, మీకు మీరు అంత మంచి పని చేస్తున్నారు అని కూడా చెప్పారు. సో అప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే నాకు నేనే అంటే ఐఎమ్ నాట్ సో మచ్ ఎలిజిబుల్ అన్నట్టుంది, కానీ పబ్లిక్ అలా ఆలోచిస్తున్నారు. ఎప్పుడైనా సరే ఏంటంటే మంచి వర్డ్స్తో మంచి మన మెడిసిన్స్ తో మనకి దానికంటే అంటే అప్రిషియేషన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఇచ్చే మెడిసిన్స్ నేను అంటే చెప్పే విధానం చాలా ఇంపార్టెంట్. చేయడానికి కూడా రీజన్ అదే సార్, ఏంటంటే పోడ్కాస్ట్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో చేయడానికి కూడా ఏంటంటే ఆ వల్గారిటీ ఉండదు మీరు చెప్పేదాన్ని, వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. నిజమే కదా, ఇది నిజంగా నా లైఫ్లో ఇది జరుగుతూ ఉంది. అసలు ఒకప్పుడు ఏంటంటే ఈ టాపిక్ మాట్లాడాలి అంటేనే అదేదో బూతు, అసలు దీని గురించి మనం మాట్లాడకూడదు, అదేదో మొబైల్లో కూడా ఏంటంటే ఎవరు లేనప్పుడు ఒక చోట చూడాలి అన్నట్లుగా ఉండేది. కానీ దీన్ని మీరు ఎడ్యుకేట్ చేస్తూ వచ్చారు. సో ఇది కూడా లైఫ్ లో ఒక పార్ట్, అంటే ఇది ఒక పార్ట్, కానీ దీని గురించి ఖచ్చితంగా మనం ఒక అవేర్నెస్ అయితే చేయాలి. ఇంకోటి ఏంటంటే కొంచెం లిమిట్స్ లో చెప్తే పబ్లిక్ అంటే చాలా ఇంటెలిజెంట్, వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం ఇలా కూడా చెప్పొచ్చు, మీరు రిలేషన్ లో పోవచ్చు, మీరు కలవచ్చు కూడా చెప్పొచ్చు, అంత ఇంకా వల్గర్ కూడా చెప్తారు చాలా మంది. అయితే ఐ డోంట్ లైక్ దట్. నేను ఏంటంటే కొంచెం మంచి విషయం వాళ్ళకి కన్వే అయితే చాలు, కన్వే అవుతున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది, అన్ని వీడియోస్ వింటారు, విన్న తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకా ఏంటంటే పేరెంట్స్ తీసుకొస్తున్నారు అమ్మాయిలు నా దగ్గర, అక్కడ వచ్చి పేరెంట్స్ తీసుకొచ్చి అబ్బాయి ఇలా ఉన్నాడని ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నారు. పెళ్లి కంటే ముందు నేను అందరికీ చెప్తాను, ఒకసారి డెఫినెట్లీ చూపించుకోండి, ఒక 2-3 కోర్సెస్ మెడిసిన్స్ తీసుకోండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. లక్షలు మీరు కట్ చేసి పెళ్లి మొత్తం తయారు చేసి బట్టలు తీసుకొని ఆ స్టిగ్మా ఒక ప్రాబ్లం అదే అవుతుందో లేదో, ఏమవుతుందో, ఆ రోజు ఫెయిల్ అవుతాను, ఏమవుతుందో భయం, నేను ఫిట్ ఉన్నాను లేదో అన్నట్టు భయం ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఎన్నో మనకి డైవర్స్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు ఇట్లాంటి కేసులు లేవు. ఎందుకంటే నేను చాలా మంది అడ్వకేట్స్తో కూడా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాను కదా, వాళ్ళు చెప్తా ఉన్నారు పెళ్ళి ఇప్పుడు అమ్మాయి వాళ్ళకేమో కోట్ల ఆస్తి, అబ్బాయి వాళ్ళకేమో కోట్ల ఆస్తి, చాలా బిజినెసెస్ ఉన్నాయి, కానీ వీళ్ళిద్దరి మధ్యన ఈ సంసారిక జీవితం సరిగా లేక విడాకుల వరకు వెళ్తూ ఉన్నారు. ఒక కరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి, ఫ్యామిలీ కౌన్సిలర్ని మీట్ అయ్యి ఇది నా ప్రాబ్లం చెప్పుకుంటే తీరిపోయేదానికి భార్యాభర్తలు విడిపోతూ ఉన్నారు అంటున్నారు. సో అట్లాంటి కపుల్స్ అంటే యాజ్ ఏ కపుల్ థెరపిస్ట్గా మీరు కూడా అట్లాంటి కపుల్స్ మీ దగ్గరికి వచ్చారు అని అంటే వాళ్ళకి ఎన్ని రోజులు టైం పెట్టి మళ్ళీ మీరు ఆ డైవర్స్కి వెళ్ళకుండా వాళ్ళు ఈ సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది? చాలా కేసెస్ వచ్చాయి నా దగ్గర. వచ్చి వాళ్ళు కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు, వీళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా అంతమంది కూడా వచ్చారు. వాళ్ళని పిలిచి చెప్పడం, వీళ్ళని పిలిచి చెప్పడం, మళ్ళీ దాని వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. చిన్న చిన్న క్లినిక్ వచ్చినప్పుడు చూసాను నేను, చూస్తేమో ఏంటి ఏదో పంచాయతీ చేస్తున్నారు సార్ అనుకున్నా. అమ్మాయి తరపులు ఉన్నారు, అబ్బాయి తరపులు. యాక్చువల్లీ నేను యూజువల్లీ అది అంటే కపుల్ థెరపీ ఎక్స్పర్ట్ మీరే నాకు ఎంకరేజ్ చేశారు, మీరు అవ్వాలి అది ఇదని. అయితే అప్పటి నుంచి ఆ కేసెస్ కూడా యూజువల్లీ నేను డీల్ చేస్తాను. ఎందుకంటే సార్ ఇది ఫ్యామిలీలో ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ రావడం వల్ల జీవితాలే వెళ్ళిపోతూ ఉన్నాయి. అక్కడికి ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళు విడిపోవడం ఒక రకం, పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడిపోతూ ఉన్నారు ఈ కారణంగా. సో అట్లాంటి వాళ్ళకి నిజంగా మీలాంటి వాళ్ళు చాలా అవసరం అండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి వాళ్ళకి. ఏంటంటే ఒక్కొక్కరు మాట్లాడుకుంటారు, ఎలా అంటే ఇద్దరు కలిసి నా ముంగట మాట్లాడుతున్నారు, ఏంటంటే ఈమెనే నాలెడ్జ్ ఉంది అనుకుంటుంది సార్, నాకేం లేదు అనుకుంటుంది, నాకేం తెలియదు అనుకుంటుంది, ఇట్లానే చెప్తుంది. లేదు సార్ అసలు ఈయనకు తెలీదు, ఈయన ఏం చేస్తాడంటే వస్తాడు ఉట్టిగా, అసలు మాట్లాడాడు, ఏం చేయడు, ఫోర్ప్లే చేయడు, ఏం చేయడు అని ఈమె చెప్తుంది. ఇంకా ఏంటంటే నాతో అలా బిహేవ్ చేస్తాడు సార్, ఏందో అనుకుంటాడు, చెప్పింది విను నువ్వు, నీకు లేదు. అలాగే సార్. అయితే చిన్న చిన్న విషయాల్లో ఇద్దరు కొట్లాడుకొని వాళ్ళు డిస్ప్యూటెడ్ మ్యారేజ్ వరకు కూడా వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న విషయాలు ఏం లేదు. నేను వాళ్ళకి ఏం చెప్పింది అని అంటే, వాళ్ళకి ఏం సింపుల్, మీరు మీ క్వాలిటీస్ ఉన్నాయి మీ దగ్గర ఉంచండి, మీరు ఇద్దరు రెస్పెక్ట్ ఇవ్వండి, ఇద్దరు మాట వినండి, మీరు మీ హస్బెండ్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ మేల్ ఈగో, అతను చెప్తాడు నేను డామినేట్ చేస్తా అంటాడు, చేయనివ్వండి, ఏమవుతుంది మీకు, కొంచెం చూడండి అతను మీ గురించే కదా ఆలోచిస్తున్నాడు, పని చేస్తున్నాడు మీకు. అలాంటి చిన్న చిన్న విషయాలు చెప్పిన తర్వాత ఏంది ప్రాబ్లం, అసలు ప్రాబ్లం అయితే అది ఉంటుంది. నా దగ్గర వచ్చారంటే డెఫినెట్లీ అది ప్రాబ్లం. ఒకవేళ ఇతను ఆమెను అంత సాటిస్ఫై చేస్తే అక్కడ రారు, ఏదో ఉంటుంది అక్కడ. అయితే అది చూసిన తర్వాత ఏం జరిగిందంటే ఈయన దగ్గర అంటే కొంచెం ఏమేమో చెప్తున్నాడో, ఏంటంటే ఫైనాన్షియల్లీ ఫిట్ అయిన తర్వాత మనం చేద్దామని నేను ఆగాను సార్, అయితే ఈమెకు అసలు ఓపిక లేదు అది ఇది అంటున్నాడు.
సో ఇట్స్ నాట్ పాసిబుల్, అట్లా కాదు, యూ షుడ్ గో హెడ్ అంటే మళ్ళీ అమ్మాయిని పంపించి ఏదైనా ఉందా అది అని మళ్ళీ మెడిసిన్ ఇచ్చి పంపించిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చి మళ్ళీ వచ్చి కలిసారు, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు, కన్సీవ్ కూడా అయింది అమ్మాయి. సూపర్. అయితే ఇలాంటి డిస్ప్యూటెడ్ మ్యారేజ్ని మనం అవాయిడ్ చేయొచ్చు, మనం వాళ్ళని హ్యాపీ ఉండేటట్టు చేయొచ్చు. దానివలన మనకు ఎంత మనశ్శాంతి ఉంటుందంటే అసలు చెప్పలేము. మీ దగ్గరకు వచ్చిన కేసులలో ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ వాళ్ళని చూస్తూ ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏదో ఒక సామెతలాగా అయిపోయింది, ఐటీ వాళ్ళలో ఈ సామర్థ్యం తగ్గుతుంది, ఐటీ వాళ్ళలో ఈ సామర్థ్యం తగ్గుతుంది అని అంటూ ఉంటారు. కానీ ఐటీ వాళ్ళేనా లేకుంటే వేరే వాళ్ళు కూడా వస్తున్నారా? ఊరికే ఇది ఏంటంటే కావాలని వాళ్ళ మీద నిందేసినట్టుగా అయిపోతా ఉంది ఇది పాపం. ఐటీ వాళ్ళకు ఎందుకు చెప్తారంటే నార్మల్లీ వాళ్ళ సాఫ్ట్వేర్ జాబ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒకటే జగలో కూర్చోవడం ఎక్కువగా అయిపోతుంది. అంటే సిట్టింగ్ పొజిషన్ జాబ్ వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువ. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ పొజిషన్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకు యాక్టివిటీ తక్కువ అయిపోతుంది. దానివలన వాళ్ళకు ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ బాడీలో ఎక్కువ అయిపోతున్నాయి. కింద భాగంలో పెల్విక్ టెస్టోస్టెరాన్ పెరగాల్సింది ఈస్ట్రోజన్ పెరిగిపోతుంది, ఫీమేల్ హార్మోన్ డామినేట్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఫ్యాట్ ఎక్కువ జమ అయిపోతుంది అక్కడ ఆ రీజన్లో. ఆ ఫ్యాట్ ఈస్ట్రోజన్ లో కన్వర్ట్ అవుతుంది అన్యూజ్డ్. అయితే టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది ఇక్కడ. ఏ టైం అయితే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ అవుతూ ఈస్ట్రోజన్ ఎక్కువ అవుతుందో అక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది. అయితే ఈ ఇంబ్యాలెన్స్ వేరే FSH, ప్రొలాక్టిన్ అవన్నీ ఉంటాయి కదా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే అవుతుందో ఈ లైంగిక సమస్యలు స్టార్ట్ అవుతాయి. అందుకే వాళ్ళకు యూజువలీ చెప్తూ ఉంటారు అంటే తిరుగుతుండండి అని. ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా తెలిసింది వాళ్ళకు కూడా. కొద్దిమంది ఏంటంటే సార్ ఇంకా అంటే ఇది ఐటీ వాళ్ళననే కాదు కానీ ఈ ల్యాప్టాప్ ఇక్కడ ఒళ్ళో పెట్టుకొని కూర్చొని చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా మనకి ఏమన్నా ఈ పిల్లలు పుట్టే సామర్థ్యం అనేది తగ్గుతుందా? ల్యాప్టాప్ ఎప్పుడైనా సరే అక్కడ పెట్టకూడదని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే హీట్ జనరేట్ అవుతుంది. అగైన్ ఏవైతే స్క్రూటమ్ బీజాలు బాల్స్ ఏవైతే ఉంటాయో ఆ టెస్టిస్ అవి ఏంటంటే 1 degree or 2 degrees టెంపరేచర్ వాళ్ళు తట్టుకోవు, బయట ఉంటాయి. అందుకని బయట పెట్టాడు దేవుడు. ఒకవేళ అవి బాడీలో ఉంటే అవి చనిపోతాయి, అవి ఉండవు, అవి పనిచేయవు. అది క్రిప్టార్కిజం అని ఉంటుంది, అన్డిసెండెడ్ టెస్టిస్ క్రిప్టార్కిజం అంటారు. ఒక టెస్టిస్ బయటికి రాదు, లోపలనే ఉండిపోద్ది. చిన్నపిల్లలకు వాళ్ళకి సర్జరీ చేసి బయటికి తీసి పెడతారు, అన్నోటిస్డ్ కూడా వెళ్ళిపోతుంది. చాలా మందికి అసలు ఊర్లో అటు ఇటు అసలు చూసుకోరు. పెద్దగా అయిన తర్వాత నా దగ్గర వచ్చి పేషెంట్ సార్ నాకు ఒకటే ఉందని చెప్తారు, ఎందుకు చేయలేదంటే అసలు చూడలేదు ఎవరంటారు. అయితే దానివల్ల ఏంటంటే స్పామ్ కౌంట్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి. అయితే ఎప్పుడైనా సరే చెప్పేది ఏంటంటే టెస్టిస్ బయట పెట్టాడు దేవుడు స్క్రూటంలో. ఇప్పుడు అక్కడ హీట్ తట్టుకోవు, ఎక్కువగా చలి వస్తే అవి పైకి వచ్చేస్తాయి, హీట్ కావాలని బాడీకి. వేడి ఎక్కువైపోతే దూరం వెళ్ళిపోతాయి. సెల్ఫ్ రెగ్యులేటింగ్ హార్మోన్ అంటారు, సెల్ఫ్ రెగ్యులేటింగ్ ఆర్గన్ ఇది. బాడీలో ఏది లేదు, కిడ్నీ లివర్ అన్ని రెండు ఉంటాయి కానీ కింద మీదకి ఏవి అవ్వవు ఎక్సెప్ట్ దోస్. అయితే అది ఒకవేళ మీరు ల్యాప్టాప్ పెట్టుకుంటే అక్కడ హీట్ జనరేట్ అవుతుంది. ఒక 2 degree 3 degree హీట్ జనరేట్ అయినా అవి మళ్ళీ చాలా హానికరం కదా. అందుకని ల్యాప్ తీసేయాలి. ఇప్పుడు టేబుల్ టాప్ ల్యాప్టాప్ పెట్టొద్దు, అంతే. ల్యాప్టాప్ ఇప్పుడు కాన్సెప్ట్ పోయింది, ఇప్పుడు ల్యాప్ మీద పెట్టుకోకూడదు. ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడదాం సార్ మనం. ఎందుకంటే ఈ సంతానం లేని సమస్య ఒకప్పుడు మనం చూస్తే ఇంటికి 10 మంది పిల్లలు ఉన్నవాళ్ళు. ఒక 3 సంవత్సరాల కిందట అనుకుంటా ఒక ఆర్టికల్ వచ్చింది, ఒక బామ్మగారు అంటే 72 yearsలో కూడా ఆమె వచ్చేసేసి ఒక 12 బాబుకు జన్మనిచ్చింది. ఇప్పుడు 3 సంవత్సరాల కిందట. సో ఆయన ఏజ్ ఏమో 78 అట్లా అనుకుంటా, పెద్ద ఆయన ఏజ్. అంటే వాళ్ళంతగా స్టిఫ్గా ఉండేవాళ్ళు, అంత బాగా ఇదిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఈ ఒకరి పిల్లల్ని కనాలంటేనే ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. పాప కావచ్చు బాబు కావచ్చు పుట్టకపోలేకపోతా ఉన్నారు. దీంట్లో మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటేమో లైఫ్ స్టైల్ వలన వాళ్ళకు స్పామ్ కౌంట్ తగ్గిపోతుంది, ఆలిగోస్పర్మియా అంటారు, అదైతే ఉంది, ఇట్స్ ఓకే. దాని వలన ప్రాబ్లం వస్తుంది. ముందు డైట్ మంచిగా ఉండే, నిద్రపోతుండే తొందరగా, అవన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నేనేం చూశానంటో అంటే ఈ మధ్యకాలంలో అంటే ఎక్కువగా ఫైనాన్షియల్ బర్డన్ పడుతుందని వాళ్ళు ఇద్దరు ప్లాన్ చేస్తారు. ఇప్పుడే వద్దు, ఒక 5 years తర్వాత ఏమైనా జమ చేసుకున్న తర్వాత మనం కందాం పిల్లలు అంటారు. దాని తర్వాత ఏం చేస్తారంటే ఒకటి అమ్మాయి కాగానే ఇక పరిశాన్ అవుతారు, నెక్స్ట్ ఏమవుతుందని.
మళ్ళీ ఒకవేళ అమ్మాయి అయితే ఆపేస్తారు. ఇలా ముందుకు పోవాలి, ఎకనామికల్లీ చాలా వీక్ అయిపోతాం మనము, ఏమవుతుందని. నాకు అంటే తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, అతను మంచి పొజిషన్లో ఉన్నాడు, టాప్ పొజిషన్లో, వాళ్ళ ఆవిడ కూడా ఉంది. కానీ అప్పుడు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అంత లేకుండే. కానీ ఒక అమ్మాయి 2 అమ్మాయిలు కాగానే ఇక వద్దని పోయి టిబెక్టమే చేసేసారు. దాని తర్వాత వాళ్ళ ఆవిడకి కూడా జాబ్ దొరికింది. ఇక దాని తర్వాత ఇక డబ్బులు వస్తుంటే పిల్లలు కావాలంటే లేరు. అయితే అప్పుడు ఏం చేయలేదు, రివర్సల్ కూడా ట్రై చేశారు. అయితే ఇలా కూడా ఆలోచించి చాలామంది చేయించుకోవట్లేదు. అప్పుడు ఏంటంటే పని ఏం లేదు, అదే వ్యవసాయం చేస్తుండే, లేకపోతే ఏదో చిన్న పనులు, టీచర్లు, అది వాళ్ళ పని ఎందుకు తింటుండే వస్తుండే. అప్పుడు ఏంటంటే పిల్లలు కనడం, పాపులేషన్ ఎక్కువ అవుతుండే నార్మల్. దాని తర్వాత ఎడ్యుకేట్ చేశారు, పాపులేషన్ మరీ ఎక్కువ అయిపోతుంది, పిల్లలు అంత కనొద్దు మీరు, ఆపేయండి, అది ఇది కొంచెం నడిచింది, అది కూడా ఎఫెక్ట్ చేసింది. అయితే ఉట్టి లైంగిక సమస్య వల్లనే ఈ ప్రాబ్లం వస్తుందని కూడా చెప్పలేము. పిల్లలు అవ్వట్లేదు, ఇంట్లో పిల్లలు 2 ఉన్నారు, ఎందుకు ఇతనికి ఏదైనా లైంగిక సమస్యనా అన్నట్టు కాదు. అంటే ఇవన్నీ ఉంటాయి, ఫైనాన్షియల్ చూసి ఒకప్పుడు అసలు ఫర్టిలిటీ సెంటర్స్ ఉండేవి కాదు. ఏదో పిల్లలు పుట్టలేదంటే అప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన మెడిసిన్ ఏదైనా తీసుకోవడం అట్లాంటివి చేస్తూ ఉన్నారు. ఈ మధ్య చూస్తే ఇప్పుడే మీరు మీ క్లినిక్ నుంచి ఇక్కడికి వచ్చే లోపే ఒక 10 ఫర్టిలిటీ సెంటర్లు మీరు చూసి ఉంటారు, అది ఇంకా ఎక్కువనే చూసి ఉంటారు. సో అంత పెరిగిపోయాయి, అంటే గల్లీకి 1-2 వచ్చేసేసాయి. అసలు పెళ్ళైన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు మనకు పిల్లలు లేకపోతే నాకు పిల్లలు పుట్టే సామర్థ్యం లేదు అని ఒక జంట అనుకోవాలి. అంటే 1 year వరకు బేబీ లేకపోయినా పర్లేదా, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వకపోయినా పర్లేదా, 2 years వరకు పర్లేదా, లేదంటే పెళ్ళైనాక 3 నెలలకే నిలబడాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అట్లనా, ఎట్లా అండి, దీనికి ఒక క్యాల్కులేషన్ ఏంటి? దీనికి యాక్చువల్లీ 1 year లోపల ఒకవేళ మీకు కన్సీవ్ అవ్వకపోతే మీరు డెఫినెట్లీ ట్రీట్మెంట్కి వెళ్ళిపోవాలి. 1 year అయితే టైం ఇవ్వాలి, ఎంజాయ్ చేయాలి, అప్పటి వరకు ఏం ఆలోచించకూడదు. ఎందుకంటే ఇందులో ఏం చూస్తామంటే మనము ఆ కెమిస్ట్రీ మ్యాచ్ అవ్వాలి ఆ బాడీ ఇద్దరిలో, అంత టైం పడుతుంది. అప్పుడప్పుడు 1 monthలోనే అయిపోతుంది కొంతమందికి ఎంత కొంచెం టైం పడుతుంది, ఇంకా నిలబడలేదు, రావట్లేదు, అది 7th monthలో నిలబడుతుంది, 8thలో నిలబడుతుంది. కొంతమందికి సేఫ్ పీరియడ్స్ తెలియదు, అప్పుడు చేస్తుంటారు. కొంతమందికి ఎడ్యుకేట్ చేస్తే అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఎఫినిటీ అంత పెరగదు, కొంతమందికి యాక్టివ్ స్పర్మ్స్ ఉండవు, అలాంటివి ఉంటాయి. అయితే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు దాన్ని. ఒకవేళ 1 year లోపల కొత్త జంటకు పిల్లలు అవ్వకపోతే 1 year లోపల డెఫినెట్లీ మనం వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ 2 పిల్లలు అయిపోయారు, మళ్ళీ ఇంకా కావాలనుకుంటున్నారు, అవ్వట్లేదు అంటే ఆ సమయంలో అది సెకండరీ ఇన్ఫర్టిలిటీలో వస్తుంది. అది అప్పుడు కూడా చూడాలి. అమ్మాయికి పీసీఓడి, రెగ్యులర్ పీరియడ్స్ ఏమైనా ఉంటే ఆ ట్రీట్మెంట్ చేయించాలి. అబ్బాయిలో ఒకవేళ స్పామ్ కౌంట్, క్వాంటిటీ ఏదైనా తక్కువ ఉంటే, మొటిలిటీ తక్కువ ఉంటే, మార్ఫాలజీ ఏదైనా అబ్నార్మల్ ఉంటే డెఫినెట్లీ అబ్బాయి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే సరిగైపోతుంది. కొంతమందికి వెరికోసిల్ డెవలప్ అవుతుంది. ఒక బాబు ఉంటాడు, వాళ్ళు 3 years గ్యాప్ ఇద్దాం మనం, దాని తర్వాత చేద్దామంటారు. 3 years తర్వాత అవ్వదు, ఇక తిరుగుతూ ఉంటాడు. ఏం చేద్దామంటే అతనికి వెరికోసిల్ వచ్చేస్తుంది, స్పామ్ కౌంట్ తగ్గిపోతుంది, ఏదో ప్రాబ్లం వస్తుంది. ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటే అదే సెకండరీ ఇన్ఫర్టిలిటీ వస్తుంది. మన దగ్గర ఇన్ఫర్టిలిటీకి ఉంది బెస్ట్ ట్రీట్మెంట్. మనం ఇచ్చే మెడిసిన్స్తో స్పామ్ కౌంట్, క్వాంటిటీ, మార్ఫాలజీ అంతా సరిగా అవుతుంది. ఇప్పుడు థర్డ్ జెండర్ అనేది పెరిగిపోతూ ఉంది అని చెప్పేసి కూడా కొన్ని ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. ఈ థర్డ్ జెండర్ పెరిగిపోవడం అంటే ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిందా, లేదంటే ముందు నుంచి కూడా ఈ థర్డ్ జెండర్ పెరిగే విధానంలో ఉందా? అసలు ఏ విధంగా అంటే పుట్టడమేమో మగవాళ్ళలా పుట్టారు, కానీ పెరిగే కొద్ది లక్షణాలు ఆడవాళ్ళలా మారిపోతూ ఉంటారు. ఇది మాకు తెలియకుండానే జరిగిపోతూ ఉంది అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటారు. ఎవరితో చెప్పాలనో పాపం వాళ్ళకి అర్థం కాదు. ఇది మేము కావాలని తెచ్చుకునేది కాదు, దేవుడే మాకు ఇచ్చాడు అని చెప్పి. దీని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి, పెద్ద హీరోలు కూడా దీంట్లో యాక్ట్ చేశారు. అసలు ఇది ఎందుకు ఈ లక్షణాలు అనేవి మారిపోతూ ఉన్నాయి సార్? ఈ క్రోమోజోమ్స్ లెవెల్ని బట్టి ఉంటుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది? ఇది ట్రాన్స్జెండర్ యూజువల్లీ ఏంటంటే ఇంతకు ముందు కూడా ఉంటుండే. ఓకే, అలా ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా యాక్టివ్ అయింది అని మనం చూస్తున్నాము. ఎందుకంటే సోషల్ జస్టిస్ సొసైటీలో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మనకి చాలా అవేర్నెస్ నడుస్తుంది. దాని వలన ఏంటంటే వాళ్ళు ముందుకు వస్తున్నారు, వాళ్ళకి పనికి చాలా వరకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అయ్యారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళల్లో ఆ లోపం ఉంది. అది లోపం అనేది కాదు, ఇప్పుడు మగ ఆడ ఎట్లా ఉన్నారో వాళ్ళు అట్లా. అంటే ఒక థర్డ్ జెండర్ ఎక్కడైనా కూడా ఇప్పుడు మనకు కాలమ్స్ కూడా వచ్చేసేసాయి. గవర్నమెంట్ మనం ఏదైనా ఒక జాబ్ కి అప్లై చేసుకునేటప్పుడు ఎట్లా ఉన్నాయో అక్కడ కూడా ఇక్కడ మీరు చెప్పినట్లు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అంత అవేర్నెస్ అంత వాళ్ళకి అడ్రస్
చేస్తున్నారు. ఇదేంటంటే యూజువల్లీ ఎందుకు అవుతుంది ఇలా అంటే, వాళ్ళు పుట్టుకతో ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, బట్ అతనికి మైండ్లో ఏముంటుందంటే అమ్మాయి ఫోకస్ ఎక్కువ వస్తుంది అతనికి. కానీ టెస్టోస్టెరాన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి అతన్ని మేల్ ఆర్గన్స్ డెవలప్ అవుతాయి. రాను రాను మెల్లిమెల్లిగా మైండ్లో అది ఫిక్స్ అయిపోతుంది, అదే ఆలోచన వస్తూ ఉంటుంది అతనికి. అది జెనెటికల్లీ ఉంటుంది. ఇక అతను అటే అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. దాని తర్వాత మెల్లిగా అటు కన్వర్ట్ అయిపోతాడు. మీరు ఎంత ఆపినా అప్పుడు ఆగడు. ఒక అబ్బాయి ఉండే నా దగ్గర క్లినిక్లో పనిచేస్తుండే. అతను 14 years అతనికి. ఇక అతను మాట్లాడడం అంటే అమ్మాయిలాగా నడవడము కొంచెం అది ఉంటుండే. చాలామంది అతను ఎక్కిరిస్తుండే, ఏదేదో చేస్తుండే. ఇక అతను క్లినిక్లో మనకు వచ్చి మన దగ్గర పని చేస్తుండే. ఇక ఉండి ఏదైనా అంటే ఒక 1 year తర్వాత ఏం చూసామంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వెళ్ళిపోయాడు అతను. అక్కడ పోయి వాళ్ళు అంటే ఏదో డాన్స్ చేస్తారు, అది కట్టుకుంటారు, అది లెహంగా జాకెట్ అది ఇది అలా మేకప్ అది ఇది చేసుకొని అట్లా. అంటే మీరు ఏమి ఆపలేరు దాన్ని. అవునవును, అదొక రకమైన వాళ్ళ లైఫ్, అది వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ ఇండిపెండెన్స్ వాళ్ళది. అది మీరు తీసుకోలేరు వాళ్ళ దగ్గర. అవునవును, నిజమే సార్. అయితే వాళ్ళ ఎంత హ్యాపీ ఉన్నాడో అతను అక్కడ హ్యాపీ. అంతే. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసేసుకుంటా ఉంటే చాలా, అంతే. ఇప్పుడు ఎవరికి ఆపలేరు. కానీ ఇదేంటంటే సైకలాజికల్ గా వస్తుందా అండి ఇది, లేదంటే సైకలాజికల్ మన బాడీలో ఏమైనా చేంజెస్ రావడం వల్ల వస్తుందా? హార్మోనల్, అల్టిమేట్లీ హార్మోనల్ ఇంబాలెన్స్. ఏదో ఒకటి హార్మోన్స్ ఏదైనా కింద మీద అవుతానే అవుతుంది, బట్ ఇట్ ఈస్ ఎక్కువ అవుతుంది. అంటే వాళ్ళకి వచ్చేసి టెస్టోస్టెరాన్ తగ్గి ప్రొజెస్టెరాన్, వాళ్ళకి టెస్టోస్టెరాన్ ఉంటది కాబట్టి మేల్ హార్మోన్స్ ప్యూబర్టీలో డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒకవేళ ఆపడానికి ట్రై చేశారు, ప్యూబర్టీ ఏజ్ లో ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ ఉంటుంది కదా, అప్పుడు సర్జ్ అంటారు దాన్ని, అక్కడ తక్కువ చేయడానికి ప్రయత్నించి ఆపారు, చాలా మందికి ట్రై చేశారు. ఇంకేంటంటే ఈ సర్జరీ చేసుకొని కొంతమంది చేంజ్ కూడా చేయించుకున్నారు, అది అడ్వైజబుల్ కాదు. ఇప్పుడు ఇంకో అబ్బాయి కూడా ఉండే, నేను చూశాను అబ్బాయికి. ఆ అబ్బాయికి ఇట్లనే లక్షణాలు డెఫినెట్లీ అటే పోతున్నాడు అతను, ఆ నడువు అయితే. కానీ అతనికి వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే, ఇతను అట్లా చేస్తున్నాడని అబ్బాయిలో మేల్స్లో తీసుకొచ్చి ఎక్కువగా మనుషులు పెట్టడం, ఆడవాళ్ళ దగ్గర తీసుకుపోవడం, అది ఇది పెడితే అతను కన్వర్ట్ అయ్యాడు. అంటే రివర్స్ అంటే మేల్ లాగా అయిపోయాడు అనుకోండి. అయితే ఏంటంటే అప్పుడు కన్వర్షన్ ఉంటుంది, అది కొంతమంది ఆపలేము మనం, ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది అది. అయితే అదొక రకమైన ప్రాబ్లం, ఏం చెప్పలేము దాన్ని, కానీ అట్లా ఉంటుంది. వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఇప్పుడు ఐడెంటిటీ దొరికిన తర్వాత వాళ్ళు మంచిగానే ఉంటున్నారు. నెక్స్ట్ మనము ఈ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ గురించి మాట్లాడదాం. అదేవిధంగా హస్తప్రయోగం. అసలు ఈ హస్తప్రయోగం ఇది మైండ్లో చాలా మందికి చేసుకోవాలా వద్దా. ఒక డాక్టర్ చూస్తేమో చేసుకుంటాడు, ఒక డాక్టర్ చూస్తేమో చేసుకోవద్దంటారు. మీరేమో లేదు యునాని దీనికి విరుద్ధం అని చెప్పేసి మీ వీడియోలు అన్నిట్లలో చెప్తా ఉంటారు. అసలు వారానికి ఎన్ని రోజులు చేసుకోవాలి సజెస్టబుల్, అసలు చేసుకోకూడదు? చూడండి, హస్తప్రయోగం ఎప్పుడైనా సరే అన్నేచురల్, బెటర్ టు అవాయిడ్. ఓకే. అది నిద్రలో మీరు ఒకసారి, చాలా మంది ఏంటంటే పడుకొని బోర్లో పడి ఏదైనా వెళ్ళిపోతే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అదొక నేచురల్ వే, పెళ్లి కాని వాళ్ళు చేస్తారు, ఎందుకంటే వీర్యం ఉత్పత్తి అవుతుంది, అది బయటకు వస్తుంది నేచురల్ వే. కానీ హస్తప్రయోగము మాటికి చేయడము, అది చేస్తే నాకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అని మన అలవాట్లో పెట్టుకోవడము, అది చేయకపోతే మీకు రెస్ట్లెస్ అవ్వడము, మళ్ళీ అక్కడనే పోయి అది చేసుకున్న తర్వాత రిలాక్స్ అవ్వడము, అడిక్ట్ అవ్వడము, అది తప్పు. హస్తప్రయోగం చేయడం వలన మిస్యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ అంటే ఒక సెన్సిటివ్ ఆర్గన్ అది. అక్కడ కార్పోరా క్యావర్నోజా, కార్పోరా స్పాంజియోజా అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. చాలా స్పాంజ్ లాగా డెలికేట్, బ్యూటిఫుల్ దేవుడు సృష్టించాడు అక్కడ. అంత మంచి ఆర్గన్ని మీరు అది మొత్తం చెడి చేసుకుంటే అక్కడ డ్యామేజ్ అవుతుంది. నరాలు చూడండి ఎట్లుంటాయి మన బ్లడ్ నర్వస్ సిస్టంలో. మేము డిసెక్షన్ చేసినప్పుడు చూసామప్పుడు నరాలు, బ్లడ్ వెజల్స్ అన్నీ ఎంత బ్యూటిఫుల్ బాడీలో ఉంటాయి. దానిని ఒకవేళ ఆర్టిఫిషియల్ వేలో చేసి ఒకవేళ మనము అక్కడ డ్యామేజ్ చేసుకుంటే అక్కడ సప్లై తక్కువ అయిపోతుంది. మీరు ఒకవేళ కార్పోరా క్యావర్నోజా, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ స్ట్రక్చర్స్ని అన్నిటినీ ఒకవేళ మిస్యూజ్ చేసి దాన్ని మీరు ఒకవేళ స్పాయిల్ చేసుకుంటే అక్కడ బ్లడ్ వెళ్ళదు, ఆ ఎరెక్షన్ రాదు, ఆ క్వాలిటీ ఆఫ్ ఎంజాయ్మెంట్ రాదు. ఇప్పుడు ఈ మాస్టర్బేషన్ చేసే వాళ్ళలో సైజ్ చిన్నగా అవుతుంది అని చెప్పేసి ఒకటి నానుడు నడుస్తూ ఉంది. అంటే ఇది ఒక మెత్త, లేదంటే నిజంగా అది ఫ్యాక్ట్?
ఇది నేనే ఎప్పుడు చెప్పట్లేదు, మీరు చెప్పినట్లు చాలా మంది ఆండ్రాలజిస్ట్ మాస్టర్బేషన్ చేయొచ్చు, ఏమి అవ్వదు, ఒక గిల్ట్ మాత్రం ఉంటుంది మీకు, ఇంకా మీకు బాడీకి ఫిజికల్లీ ఏం కాదని చెప్పారు. వాళ్ళకి అదే చదివిస్తారు, అదే చెప్తారు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ ప్రాక్టికల్లీ ఫీల్డ్ యునానీలో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్, అది చేయడం వలన ప్రాబ్లం వస్తుందని యునాని ఎప్పటికీ చెప్తుంటది. మాస్టర్బేషన్ ఇస్ ద రీజన్ ఫర్ వీక్నెస్, అలా ఉంది, కమ్జోరీ అంటారు దాన్ని, వీక్నెస్ వచ్చేస్తుంది ఒకవేళ మీరు ఈ మాస్టర్బేషన్ చేస్తే. వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం కాదండి, మీతో వచ్చిన పేషెంట్స్ ఏం చెప్తా ఉన్నారు? అది నా దగ్గర వచ్చిన పేషెంట్స్ అదే చెప్తుంటారు, ఆండ్రాలజిస్ట్ దగ్గర వెళ్ళిన పేషెంట్స్ కూడా అదే చెప్తారు. చాలా మంది ఆండ్రాలజిస్ట్ మధ్యకాలంలో చెప్తున్నారు అది వాడడం వలన, హస్తప్రయోగం చేయడం వలన మాకు సైజు తగ్గింది, సన్నగా అయిపోయింది, మేమంతా చేయలేకపోతున్నాము, ఇంతకుముందు ఎంతలా ఉండే స్టిఫ్ మంచిగా అట్లా రావట్లేదు అని చెప్తున్నారు. బట్ హస్తప్రయోగమైన రీజను అని ఒకవేళ చూస్తే అందరూ చేసేవాళ్ళు, అందరూ వచ్చి కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళకు అదే చేస్తున్నారు. అయితే అది కూడా ఒక రీజన్ ఉండొచ్చు కదా, నేనే కాదు, పెద్ద పెద్ద ఆండ్రాలజిస్ట్ కూడా ఈ మధ్యకాలంలో అది చెప్తున్నారు మీరు చూసినట్లయితే. అయితే మనకు అప్పుడప్పుడు బుక్స్ కాకుండా ఫిజికల్లీ ప్రాక్టికల్ కూడా చూడాలి, అదే రీసెర్చ్ అవుతుంది, అదే బుక్ మళ్ళీ ఒక బుక్ పబ్లిష్ అవుతుంది. అయితే నేను నా 25 yearsలో నేను చూసింది ఏంటంటే డెఫినెట్లీ హస్తప్రయోగం ఇంపాక్ట్ చేస్తుంది మీ సెక్షువల్ పర్ఫార్మెన్స్లో. అది మీకు మీ సైజులో కూడా డెఫినెట్లీ అది ష్రింక్ అయిపోతుంది, అది మిస్యూజ్ అయిన తర్వాత ష్రింక్ అవుతుంది. ఒక్కొక్కసారి 2 సార్లు 3 సార్లు అలా హస్తప్రయోగం చేసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు నాకు ఈవెంట్లో పోవాలి, సక్సెస్ హస్తప్రయోగం చేయడం, ఏదైనా టెన్షన్ ఉంది హస్తప్రయోగం, అలా అయిపోతుంది. అది అంటే మీలాంటి డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే వారానికి 2 సార్లు శృంగారం చేస్తే హెల్దీగా ఉంటారన్నారు కదా, సో పార్ట్నర్ లేనప్పుడు ఇదే శృంగారంగా భావిస్తా ఉన్నారేమో. అలా వీర్యం బయటికి రావాలి అంతేగా, వీర్యం అక్కడ కూడా బయటకు వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. బట్ ఇక్కడ వస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇక్కడ వస్తే బలం వస్తుంది, ఇక్కడ వస్తే అన్ని ఎఫెక్ట్స్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే అన్ని సైడ్ ఎఫెక్ట్సే వస్తాయి అది చేయడం వలన. అగైన్ ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ డెఫినెట్లీ వస్తుంది హస్తప్రయోగం చేయడం వలన. అగైన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మందికి ఏంటంటే అలా చేసి వాళ్ళకు ఈ సెక్స్లో, నేచురల్ సెక్స్లో ఆసక్తి తగ్గుతుంది, అక్కడ వెళ్ళగానే వాళ్ళకు రాదు, అక్కడ రాదు. ఇప్పుడు హస్తప్రయోగం ఎక్కువగా అలవాటు ఉన్న వాళ్ళలో ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తుందా? 100%. నేను డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటాను, ఎందుకంటే అది చేయడం వలన డెఫినెట్లీ ఇక్కడ వస్తుంది. ఎందుకంటే అతను హస్తప్రయోగం తొందరగా చేసేస్తాడు, ఎవరైనా చూస్తారని ఏదో ఒకటి చేసి. హస్తప్రయోగం చేసేటప్పుడు టైమింగ్ ఎక్కువ ఉంటుంది మాకి, కానీ పార్ట్నర్తో కలిసినప్పుడు తొందరగా అవుట్ అవుతుంది అనే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి చాలా తక్కువ ఉంటారు. యాక్చువల్లీ హస్తప్రయోగం చేస్తారు కదా, వాళ్ళకు ఇక్కడ టైమింగ్ తక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మన చేతిలో ఉండే పిహెచ్ వాల్యూ కావచ్చు, అక్కడ యోని దగ్గర ఉండే పిహెచ్ వాల్యూ కావచ్చు, రెండిట్లలో ఏమైనా డిఫరెంట్ ఉంటుంది కదా, డిఫరెన్స్ ఉంటుంది. అది అక్కడ యోనిలో ఏంటంటే ఆ రసాలు ఏవైతే సీక్రీషన్స్ ఏవైతే ఉంటాయో, పిహెచ్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ ఉంటుంది, అది అంగానికి ఓకే సరైంది. అట్లా ఇంతకుముందు చెప్తుండే ఇదంతా ఏంటంటే ఓకే హస్తప్రయోగం అంటారు దాన్ని, ఓకే హస్తప్రయోగం ఒకటే రాదు రీజన్. కొంతమంది డాక్టర్స్ ఉన్నారు అదే భయపట్టిస్తారు, నువ్వు రాగానే హస్తప్రయోగం చేసామని గిల్ట్లు వేసేస్తారు, దాని తర్వాత అతను భయపడిపోతారు, అవును నేను చేశాను అట్లా. అది నేచురల్, ఎవరైనా చేస్తారు, అదేం లేదు. అలా చెప్పి మనం ఎంకరేజ్ చేయడం కాదు, కానీ ఏంటంటే దానివలన కొంతమందికి ప్రాబ్లం వస్తుంది, కొంతమందికి పడదు, కొంతమంది చేస్తారు మంచిగా ఉంటారు అట్లా. ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, తాగడం తప్పు అంటాం, నువ్వు ఆల్కహాల్ తాగొచ్చావు నువ్వు అంటే అతనికి గిల్ట్ వస్తుంది అతనికి. కానీ ఏంటంటే కొంతమంది తాగుతారు హెల్దీ ఉంటారు, కొంతమంది తాగుతారు పడదు, ట్రీట్మెంట్ తీసుకోవాలంతే. అలాగే వీళ్ళకు హస్తప్రయోగం చేయడం వలన ఒకవేళ ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి మెడిసిన్ తీసుకుంటే మంచిగా అయిపోతారు. ఇప్పుడు దీన్నే ఒక అడిక్ట్ లాగా, అంటే ఇది చేస్తే కానీ మాకు నిద్ర పట్టదు, ఇది చేస్తే కానీ మా స్ట్రెస్ అనేది తగ్గదు అనే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చెప్పుకున్న తర్వాత మీ మెడిసిన్స్ వాడిన తర్వాత ఏమైనా వాళ్ళలో చేంజెస్ చూసారా మీరు? డెఫినెట్లీ. యూజువల్లీ నేను కొంతమందికి ఏంటంటే యూజువల్లీ ఎవరు హస్తప్రయోగం అలవాటు పడతారంటే అన్మ్యారీడ్ వాళ్ళు, లేట్ మ్యారేజెస్. ఈ మధ్యకాలంలో లేట్ మ్యారేజెస్ చాలా అవుతున్నాయి, దానివలన వాళ్ళు ఈ హస్తప్రయోగం లాంటి అలవాట్లు పడుతున్నారు. ఎందుకే హస్తప్రయోగం ఎంకరేజ్ కావద్దంటే టైంకి పెళ్ళి అయిపోవాలి. ఇంతకుముందు ఏంటంటే 20-21 ఏళ్ళలో పెళ్ళి అయిపోతుండే అబ్బాయిలది కూడా. అయితే ఈ కాలంలో కొంచెం లేట్ అవుతుంది,
ఎందుకు సామాజికంగా మాకు ఇవ్వట్లేదండి, జాబ్స్ లేవని ఇవ్వట్లేదు చెప్పారు చాలా మంది. ఇంకోటి మా అన్నయ్య పెళ్లి కావాలంటే దాని తర్వాత నాది అవ్వాలి, మా కమ్యూనిటీలో లేరు సార్ అనేవాళ్ళు కొద్దిమంది అట్లా. మా కమ్యూనిటీలో చిన్న చేసుకోరంట, పెద్దతను చేసుకున్న తర్వాత చిన్నది చాలా సందర్భాలు ఉన్నాయి, నేను చూసాను. ఎందుకు అసలు లేట్ అవుతున్నాయంటే ఇంకా రిలీజన్ కూడా కొంతమంది ఏంటంటే కమ్యూనిటీ వైజ్ వీళ్ళు వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళు వీళ్ళకి ఇవ్వరు, ఏదో చాలా ఉంది అక్కడ. వాళ్ళు వాళ్ళకి ఇస్తారు, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు, సంపాదిస్తూనే వస్తారు, అసలు లేదు ఛాన్స్ అక్కడ, జాబ్ దొరుకుతూనే ఇస్తాడు. చాలా ఉంది ఊర్లలో నేను చూశాను. ఇక్కడ సిటీలో అంత లేదు కానీ చాలా ఉంటుంది విలేజెస్లో. ఓకే ఓకే, మొత్తానికి సరైన టైంలో పెళ్లి చేసుకోకపోయినా ఈ మాస్టర్బేషన్కి అలవాటు పడతారు. మాస్టర్బేషన్కి అలవాటు పడ్డారంటే వేరే వేరే డిసీజెస్ వస్తూ ఉంటాయి, అంగం సైజు చిన్నగా అయిపోతుంది, అంతే. కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోతుంటారు. దాని తర్వాత అవుతుందో లేదో అని కొంతమంది అట్లనే ఉండిపోతారు. కానీ వాళ్ళు మన వీడియో చూసిన తర్వాత వస్తారు, మెడిసిన్స్ తీసుకుంటారు, ఫిట్ అవుతారు. 2 months 3 months టైం ఇవ్వని చెప్తాను నేను. ఒక 4-5 monthsలో మళ్ళీ వాళ్ళు. మీ వీడియోస్లో తిలా 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 అని చెప్పేసి ఒకటి పట్టుకొని చెప్తా ఉంటారు. నిజంగా తిలా వాడితే ఈ సైజు కావచ్చు, ఆ డయామీటర్ కావచ్చు పెరుగుతుంది అంగంది. డెఫినెట్లీ. ఏదైనా చూడండి, బాడీ మసాజ్కి ఆయిల్ యూజ్ చేస్తాం, ఓకేనా. అలాగే ఫేస్కి ఒక రకమైన ఫేస్ వాష్ కానివ్వండి ఏదైనా ఉంటుంది. ఐ డ్రాప్, ఇయర్కి ఇయర్ డ్రాప్స్ ఇస్తారు, ఐకి ఐ డ్రాప్స్. అలాగే తిలా అంగానికి తిలా అంటారు దాన్ని. సో అది బ్లడ్ సర్క్యులేషన్ తీసుకొస్తుంది అక్కడ. చాలా బ్లడ్ సర్క్యులేషన్ తెచ్చే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అందులో. ఏ మసాజ్ అయినా, బాడీ మసాజ్ ఉట్టి మసాజ్ చేసినా కానీ బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది. తలనొప్పి కొంచెం మసాజ్ చేయించుకున్నామంటే అక్కడ కూడా మంచి సర్క్యులేషన్ వస్తుంది అని చేస్తారు. అక్కడ చేస్తే అంతే అంతే. ఓకే, దానివల్ల మనకి ఇక్కడ మనం పెట్టిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పెంచుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మంచిగా అక్కడ న్యూట్రిషన్ వస్తుంది అనుకోండి, ఒక రకమైన సప్లై మంచిగా అవుతే అక్కడ హెల్దీ అవుతుంది అది. అట్లా అంతేనండి. ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోతే ఒక చిన్న కాలువ ఉంది, ఆ కాలువలోకి నీళ్ళు వెళ్తా ఉంటేనే కొంచెం అట్లా పడతా ఉంటుంది, మొత్తం ఇది అయిపోతుంది అట్లా. అంటే కానీ అంటే ముందున్న సైజుకి తీసుకోవచ్చు, మరి సింపుల్. నేను చెప్తాను, ఎవరి హైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 5.5 5.6 ఉన్నారనుకోండి, నేను 6 feet అవుతానంటే పాసిబుల్ కాదు. ఎవరి హైట్ వాళ్ళకు అంతే. ఆ అంగం సైజ్ ఎవరిది వాళ్ళ. హైట్ ని పెంచుకోవడానికి కూడా ఈ మధ్య సర్జరీలు చేశారు, కింద రాట్లు వేసేసి పైకి లేపేసి అట్లా. దీనికి కూడా ఉన్నాయా సర్జరీస్? ఇది మనకు అవసరమే లేదు. మనకు ఏంటంటే నేను అదే చెప్తాను, యోని సైజు ఎప్పుడైనా సరే 2.5 3 inches ఉంటుంది అంతే. నార్మల్లీ 99% మందికి అందరికీ ఉంటుంది అది. అది మైక్రో పెన్నిస్ ఎవరో 1% లోపల ఎవరైనా ఉంటారో వాళ్ళకి అవసరం, అది వేరే విషయం. నార్మల్లీ అసలు అవసరం ఉండదు. సైజ్ని బట్టి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు సార్ అమ్మాయికి? సైజ్ని కొంతమందికి ఉంటుంది అమ్మాయిలకు, కానీ అమ్మాయిలు కూడా ఏం ఫీల్ అవుతారంటే అరే సైజ్ పెట్టుకొని ఏంది, కొంతమంది అంటే సాటిస్ఫై చేయలేకపోతున్నారు. సైజు లేదు కానీ ఇతను సాటిస్ఫై చేస్తున్నాడు, అలాంటి వాళ్ళని కూడా చూసాను నేను. సైజ్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ, ఆర్గాజం వస్తే చాలా అమ్మాయిలకు. కానీ కొంతమందికి అమ్మాయిలకు కూడా ఉంటుంది, అంటే చూడడానికి మంచిగా ఉంది అలాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిలు స్తనాలు చూస్తారు, బ్రెస్ట్ చూస్తారు, అట్రాక్ట్ అవుతారు. సేమ్ సిచ్యువేషన్ అలాగే ఇక్కడ అమ్మాయి కూడా అలాగే ఆలోచిస్తుంది. బట్ ఎట్లయినా ఒక ఏజ్ని బట్టి స్తనాలు బ్రెస్ట్ సైజు ష్రింక్ అవుతుంది, వాళ్ళు మంచిగానే ఉంటారు. అబ్బాయి కూడా యాక్సెప్ట్ చేసుకుంటాడు కదా, అలాగే ఇక్కడ కూడా ఉంటుంది. అల్టిమేట్లీ ప్లెజర్, సక్సెస్, ఇద్దరు కలిసి వాళ్ళు కెమిస్ట్రీ మ్యాచ్ అయ్యి ఇద్దరికి ఆర్గాజం మంచిగా వస్తే ఇట్ డజంట్ మ్యాటర్. ఈ సింపుల్, మీరు బ్రెస్ట్ మ్యాటర్ డజంట్ మ్యాటర్. ఒక పిల్లలు అయిన తర్వాత దాని తర్వాత ష్రింక్ అయిపోతే దాని డజంట్ మ్యాటర్. మీరు కలుస్తారు అప్పుడు అదంతా చూడరు మీరు. ఇక్కడ అలాగే ఉంటుంది, అంగం కూడా కొంచెం ఇదైతే నో ప్రాబ్లం. బట్ మీరు అంగం గట్టిగా ఉండాలి, కలిసేటప్పుడు మీరు డెఫినెట్లీ వాళ్ళకు సాటిస్ఫై చేయాలి, వాళ్ళకు ఆర్గాజం రావాలి. దానికంటే ముందు మీరు వెళ్తున్నారు వచ్చేస్తున్నారు. చాలా మంది చెప్తారు మా ఆవిడ మంచి సార్, ఎప్పుడు ఏం చెప్పలేదు, కానీ ఏంటంటే నేనే చూసి వచ్చాను, ఆమెకు వస్తుందో లేదో, ఈ భావి ప్రాప్తి కలుగుతుందో లేదో. భావప్రాప్తి అంటుంటారు కదా, ఈ భావి ప్రాప్తి అంటే ఏంటంటే ఈ సాటిస్ఫాక్షన్ ఎట్లా, అంటే ఒక అమ్మాయి తృప్తి పొందింది అని ఎట్లా తెలుసుకోవాలి? యూజువల్లీ కమ్యూనికేట్ అవ్వాలి, మాట్లాడాలి అమ్మాయితో, అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే చూడండి, అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ డిశ్చార్జ్ అవుతాడు, అది ఆర్గాజం. అమ్మాయి మరి అమ్మాయికి కూడా డిశ్చార్జ్ అవుతుంది, కానీ అమ్మాయి చెప్పదు, అది కనబడవు. మీకు తెలుసా, అబ్బాయికి అంగం ఉంది గట్టిగా, అలా అమ్మాయికి కూడా ఉంది అంగం. యోని పైన క్లైటోరిస్ ఏదైతే ఉంటుందో బటన్ కనిపిస్తుంది మీకు,
అది లోపల వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది, లోపల ఉంటుంది కాబట్టి మీకు కనబడదు. కానీ ఎరెక్షన్ అక్కడ కూడా వస్తుంది. బ్లడ్ ఇక్కడ అంగం గట్టిగా పడుతుంది, ఎరెక్ట్ అవుతుంది, అక్కడ అది కూడా ఎరెక్ట్ అవుతుంది. ఎరెక్టైల్ టిష్యూ అక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. అయితే ఈ అలాగే అమ్మాయిలకు కూడా ఆర్గాజం వస్తుంది. కొంతమంది అమ్మాయి చెప్తారు, ఇప్పుడు స్ట్రోక్స్ చేస్తున్నారు, డోంట్ స్టాప్, ఆగొద్దు, ఇంకొంచెం చెప్తారు, కమ్యూనికేట్ అవుతారు. ఇది అయితే అబ్బాయి కూడా తెలుస్తుంది, ఇప్పుడు చేయండి, ఫినిష్ చేయండి, ఓకే ఓకే, ఆ పీక్ మీద పోయినట్టు కనిపిస్తుంది, డౌన్ అవుతారు. ఇది ఆర్గాజం తెలుసుకోవచ్చు మీరు, ఫేస్ రీడింగ్. కొంతమంది అసలు లైఫ్లో చెప్పరు, ఆర్గాజం ఏందో తెలియదు, ఏదో అతను వస్తాడు చేస్తాడు పోతాడు అన్నట్టు ఉంటుంది, అసలు రాదు. కానీ ఎడ్యుకేట్ అయ్యారు అమ్మాయిలు కూడా. అబ్బాయిలకి మనం ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నాము, మన వీడియోస్ అమ్మాయిలు కూడా చూస్తారు. అమ్మాయిలు చూసి ఫోన్ చేస్తుంటారా, చూస్తారు, మా ఆయనకి మందులు కావాలంటే డెఫినెట్లీ వాళ్ళని పంపిస్తారు కూడా. మీ సిచ్యువేషన్ లో అంటే మీకు వచ్చిన పేషెంట్స్ లో వైఫ్ హస్బెండ్ ని తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయండి. వాళ్ళే ఫోన్ చేస్తారు, వెళ్తారు. నిజంగా ఉన్నాయి, నిజంగా వాళ్ళు వెళ్తారు, ఫోన్ చేస్తారు, వాళ్ళు తీసుకొస్తారు. మా హస్బెండ్ చాలా అంటే నన్నే మాట్లాడమని చెప్పారు, ఆయన మాట్లాడలేరండి, ఆయనకు సిగ్గు ఎక్కువ, అందుకే నేను మాట్లాడుతున్నాను అని చెప్పింది. కొంతమంది వస్తారు, వాళ్ళ హస్బెండ్స్ తీసుకొస్తారు, హస్బెండ్స్ విదేశాల్లో ఉంటారు, అమ్మాయిలు ఇక్కడ వచ్చి అంటే మెడిసిన్స్ తీసుకొని పంపిస్తారు ఇక్కడ నుంచి, అలా చేస్తారు. అయితే అది తప్పేం కాదు. వాళ్ళు అంటే ఒక 3 months 4 months లో వస్తున్నాడు అన్నప్పుడు పంపిస్తారా మెడిసిన్? పంపిస్తారు, ఫిట్ అయ్యరమ్మని. అంత చాలా మంది తీసుకెళ్లారు. పొజిషన్స్ గురించి మాట్లాడుతుంటారు కదా చాలా మంది, అంటే ఈ భంగిమలు అనేవి ఎంతవరకు ఇంపార్టెంట్? అంటే అసలు ఇన్ని భంగిమలు ఉన్నాయనేది మాకు కామసూత్ర బుక్ చదివేంత వరకు కూడా మాకు తెలియలేదండి అని చెప్పేసి కొద్దిమంది అంటుంటారు. అంటే ఇది ఎప్పుడో కామసూత్రలో చెప్పారు ఈ పొజిషన్స్ అనేవి, ఇప్పుడు మీరు ఎడ్యుకేట్ చేస్తా ఉన్నారు. ఒకప్పుడు సమరం గారు చెప్పేవారు ఎక్కువ, ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు మళ్ళీ. అంటే ఇది ఒక్కొక్క తరానికి ఒక్కొక్కరు అందిస్తూ ఉండాలి. సో నిజంగానే పొజిషన్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అండి? డెఫినెట్లీ పొజిషన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయండి. పొజిషన్స్ లో మీరు మీ టైమింగ్ కూడా పెరుగుతుంది, ఒక వెరైటీ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనము ఒకటే షర్ట్ వేసుకొని తిరగలేము, చేంజ్ చేస్తూ ఉండాలి. ఏదైనా ఒకటి స్టైల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది మనిషిలో జెనెటికల్లీ ఉంటుంది. అది అలాగే ఏంటంటే కొంతమందికి భంగిమ ఏదైతే పొజిషన్ ఉంటుందో అది నచ్చుతుంది. ఒక కపుల్కి ఒక పొజిషన్ నచ్చుతుంది, వెరైటీ అది చేస్తారు ఇది చేస్తారు, ఒక దాని మీద వచ్చి ఆగిపోతారు. కొంతమంది అలా చేస్తారు, మళ్ళీ పొజిషన్ చేంజ్ చేస్తారు, కొంతమంది చేస్తారు. ఇవన్నీ నేను చూసేది ఏంటంటే 30-40s చేస్తారు చాలా మంది. ఇక 40 తర్వాత తక్కువ అయిపోతుంది, ఒకటే మిషనరీ పొజిషన్లో చేసుకుంటారు. అయితే పొజిషన్ చాలా ఇంపార్టెంట్. అది స్పూనింగ్ కానివ్వండి, కొంతమంది ఫేస్ టు ఫేస్ చూడరు, వాళ్ళకి అదే నచ్చుతుంది, అలాగే ప్రొసీడ్ అవుతారు. ఆ స్పూనింగ్ నచ్చుతుంది. కొంతమందికి ఏంటంటే విమెన్ ఆన్ టాప్, అమ్మాయికి చాలా ఇష్టం పైకి రావాలని, చాలా మంది వస్తారు చేస్తారు, వాళ్ళకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ దొరుకుతాయి. కొంతమంది ఒక పేషెంట్ నేను చూసాను, అతను ఒకవేళ పైకి వచ్చేస్తే పడిపోతుంది, అమ్మాయి ఒకవేళ పైన ఉంటే ఎంతసేపు అయినా చేస్తారు. అయితే అగేన్స్ట్ గ్రావిటీ అది వీర్యం వెళ్ళిపోతుంది గుంజి. దీంట్లో కూడా సైంటిఫిక్ ఉంది, దీంట్లో కూడా ఉంది. అయితే ఇలాంటి పొజిషన్స్ కొంతమందికి మనం సజెస్ట్ చేసి వాళ్ళకు టైమింగ్ ఎక్కువ చేయొచ్చు మనం. కానీ అందులో అన్ని చేసేటప్పుడు ఎరెక్ట్ మంచిగా ఉండాలి, ఎరెక్షన్. అదే మీరు చెప్పే పొజిషన్స్ అన్ని బాగానే ఉన్నాయి సార్, అసలు మాకు తగలగానే పడిపోతుంది అనే వాళ్ళు ఉంటారు. అదే చెప్తాను, ట్రీట్మెంట్ అవసరం, ఫస్ట్ ట్రీట్మెంట్ అవసరము. పొజిషన్ చేంజ్ అవ్వగానే వాళ్ళకు కొంతమందికి టైమింగ్ పెంచుకోవచ్చు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే పొజిషన్స్ చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే పొజిషన్ లో పోగానే దాని మీద వెళ్ళిపోతుంది, వెళ్ళేటప్పుడు అతను జస్ట్ హ్యాస్ టు చేంజ్ ద పొజిషన్ అంటారు. అప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం సేపు ఇది చేస్తాడు, మళ్ళీ వేరే చేయండి అన్నట్టు. కానీ ఈ అన్ని సందర్భాల్లో ఎరెక్షన్ మంచిగా ఉండాలి. ఎరెక్షన్ మంచిగా లేకపోతే ఇవన్నీ చేయలేడు, ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం ఎలాగనే వెళ్ళిపోతుంది, కారిపోతుంది, అదంటే దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ బేసిక్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతనే ఇక్కడ పోవాలి. తొందరపడద్దు, ఇవి కావాలి మాకు మ్యాజికల్ డ్రగ్ ఇప్పుడు కావాలి, మా దగ్గర వచ్చి రేపు కావాలంటే అట్లా ఉండదు. మీరు టైం మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్తుంటారా, బాబు ఇది ఇంగ్లీష్ మెడిసిన్ లాగా కాదు, ఇప్పుడు వేసుకుంటేనే 1 గంట కల్లా మళ్ళీ నాకు ఇట్లా రావాలనేది కాదు, మినిమం టైం పడుతుంది అని చెప్తారా? 20 నుంచి 40 రోజులు టైం పడుతుంది మంచిగా. అసలు బాడీకి ఇది ఈ సప్లిమెంట్ అనేది అందుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం డెఫినెట్లీ బాడీకి ఈ మెడిసిన్స్ పోయి అబ్జర్వ్ అయ్యి అతనికి న్యూట్రిషన్ అంటే న్యూట్రిషియస్ మంచిగా బాడీలో అంతా సర్క్యులేట్ అయ్యే వరకు 20 days పడుతుంది.
20 to 40 days. సార్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మేము డయాబెటీస్ అటాక్ అవ్వనప్పుడు టైమింగ్ ఎక్కువ ఉండేది, ఎక్కువసేపు చేస్తూ ఉన్నాము శృంగారంలో పార్టిసిపేషన్ అనేది. కానీ ఇప్పుడు డయాబెటీస్ అటాక్ అయిన తర్వాత ఈ మెడిసిన్స్ వాడుతున్న తర్వాత మా సామర్థ్యం తగ్గింది అని చెప్పేసి అంటుంటారు. ఇది డయాబెటీస్కి అదేవిధంగా ఈ టైమింగ్కి ఇంటర్లింక్ ఏంటి అసలు? డయాబెటీస్ ఉన్న వాళ్ళకు డెఫినెట్లీ అంగస్తంభన ప్రాబ్లం కూడా వస్తుంది, ఎక్కువసేపు చేయలేకపోతున్నాం అనే ఒక కంప్లైంట్ కూడా వస్తుంది. డయాబెటీస్ ఎప్పుడైనా సరే నరాలని వీక్ చేస్తుంది. న్యూరోజెనిక్ ఈడీ వస్తుంది. ఈడీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇలా నేను చెప్పేది న్యూరోజెనిక్ ఈడీ. యూజువల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు సఫర్ అయ్యేది అదే. ఇప్పుడు నా దగ్గర వచ్చి పేషెంట్ నాకు అసలు అంగం లేదు సార్, తొందరగా అయిపోతుంది, అంగం గట్టిగా పడట్లేదు, ఎక్కువసేపు చేయలేకపోతున్నానంటే నీకు షుగర్ ఉందా అడుగుతాను ఫస్ట్. ఎందుకంటే అది ఒక క్వశ్చన్ నార్మల్. దాని తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ ఎవరికి ఏమి ఇవ్వాలో పోతుంది. అయితే షుగర్ ఉన్న వాళ్ళకు మళ్ళీ షుగర్ ఫ్రీ మెడిసిన్స్ ఇస్తాం మేము. మళ్ళీ HbA1c రివర్సల్, ఎవరికైతే షుగర్ ఎక్కువ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ HbA1c ఉంటుంది అందులో 3 months యావరేజ్, అది HbA1c 5.56 లోపలనే ఉండాలి. చాలా మందికి 8, 9, 10 అలా ఉంటుంది. యూజువల్లీ మరి వాళ్ళు వాడుతూనే ఉంటారు ఇంజెక్షన్స్, ఇన్సులిన్ కానివ్వండి, టాబ్లెట్ కానివ్వండి వాడుతుంటారు. అలాంటి వాళ్ళకు కొంచెం మనం HbA1c లెవెల్స్ తగ్గించడానికి కూడా మెడిసిన్స్ ఇస్తాం. నా దగ్గర షుగర్ పేషెంట్ షుగర్ ని కూడా మళ్ళీ మనం రివర్స్ చేయొచ్చు అంటే యునాని మెడిసిన్స్ ద్వారా చేయొచ్చు, కానీ చాలా టైం పడుతుంది. దానికి పేషెంట్ కూడా సహకరించాలి, మళ్ళీ వర్కౌట్, ఎక్సర్సైజ్, యాక్టివిటీ పెంచాలి. దానివల్ల మన మెడిసిన్స్ ఇస్తూ నిదానంగా మెల్లిమెల్లిగా చేస్తాం. లైఫ్ స్టైల్ డిజార్డర్, ఇది కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇప్పుడు నా దగ్గర ఒక పేషెంట్ ఉండే, ఆయన డయాబెటిక్ ఉండే. ఆయన నా దగ్గర అంటే 6 months వచ్చాడు. దాని తర్వాత నేను డైట్ మీద పెట్టేశాను. అతను ప్రతి ఒక్క నెల టెస్ట్ చేపిస్తుండే, ఈ హార్మోన్ టెస్టోస్టెరాన్ ఇంత పెరిగింది, మీ మెడిసిన్ వాడిన తర్వాత నాకు షుగర్ ఎంత తక్కువైంది, ఇంత పెరిగింది. అయితే క్యాల్కులేషన్ మొత్తం కంపారిజన్, ఈ నెలలో ఎంత, ఈ నెలలో ఇంతసేపు. అంటే ఇప్పుడు నేను ఓకే సార్ నాకు ఎరెక్షన్స్ వస్తున్నాయి, మంచిగా ఉంది, నేను ఇప్పుడు మంచిగా చేయగలుగుతాను. అట్లాంటి పేషెంట్లు దొరకడం కూడా మీ అదృష్టమే. నాకు వాళ్ళు అంతే రిసర్చ్ చేసి చెప్తున్నారు, అంత అక్యురసీ ఉండే. సో హెడ్స్ ఆఫ్ టు హిమ్. ఆయన చెప్పారు కూడా నా దగ్గర ఫస్ట్ టైం వచ్చినప్పుడు, సార్ నాకు తక్కువైన తర్వాత నేను స్క్రీన్ పైన వచ్చి చెప్తాను సార్ నాకు మెడిసిన్ అని చెప్పాను. అయితే ఆయన మంచిగా అయ్యారు. ఇక నేనే ఆయనకు మొన్న చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ అని. ఆ మెడిసిన్స్ కూడా అంటే ఇప్పుడు ఆపేశాను, రెమెడీస్ అవన్నీ వాడుకుంటే అని చెప్పాను ఎక్సర్సైజ్తో పాటు. అయితే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మన మెడిసిన్స్ బెస్ట్ పని చేస్తాయి. మీరు అడిగే ప్రశ్న షుగర్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుందా అంటే డెఫినెట్లీ కొంతమందికి వస్తుంది, అందులో కొంతమందికి రాదు. అది షుగర్ ఉంటే కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే నడుస్తుంటుంది. కానీ షుగర్ ఉన్న వాళ్ళకి ఒకవేళ ప్రాబ్లం వస్తే ఈ మెడిసిన్స్ ఆప్ట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే కెమికల్స్ వాడి మళ్ళీ ఇంకా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ మెడిసిన్ వాడుతూ మీది వాడాలా, లేదంటే మెట్ఫార్మిన్ లాంటి మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా స్టాప్ చేయాలా? నేను స్టాప్ చేయమని చెప్పను, వాళ్ళకి అది వాడుతూ ఉండమని చెప్తాను. దాంతోపాటు నా మెడిసిన్స్ ఇస్తాను. మళ్ళీ ఎవ్రీ 1 month 2 monthsకి ఒకసారి HbA1c టెస్ట్ చేయించి చూసి ఒకవేళ తగ్గిపోతే మళ్ళీ ఆ మెడిసిన్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎండోక్రైనలిస్ట్ ఎక్కడైతే చూపిస్తున్నారో ఆయన ఒకవేళ అది తగ్గించమని చెప్తాను అంతే. కానీ నేను అబ్రప్ట్లీ అప్పుడు వర్క్ ఏదో అదే చూస్తారు మీరు, అదే చూసి దీనివల్ల దీని ఇంపాక్ట్ అవుతుందా లేదా దానికి ఎట్లాంటి మెడిసిన్ ఇవ్వాలని చూసేస్తారు. ఎందుకంటే దాని స్పెషలిస్ట్ ఉన్నారు కదండి, మన ఎండోక్రైనాలజిస్ట్ ఎంత కష్టపడతారు, వాళ్ళకి ఎంత అక్యురేట్ ట్రీట్మెంట్ ఇస్తారు. న్యూరో ఫిజిషియన్స్ వండర్ఫుల్ అండి, వాళ్ళు చూసే విధానం అన్ని మేమే చూస్తామంటే తప్పు, అది కాదు. అందుకే ఏంటంటే ఇప్పుడు నేను ఇందులోనే మొత్తం జీవితం మొత్తం ఇందులోనే ఈ కేసెస్లోనే పెడుతున్నాను. అయితే ఒకరికొకరికి మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ న్యూరో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, సో మీ మెడిసిన్ వాడిన తర్వాత మాకు ఈ న్యూరో ప్రాబ్లం కూడా తగ్గిందన్న వాళ్ళు ఉన్నారా సార్? చెప్తారు, నమ్నెస్ పోతుంది, మంటలు పోతాయి, అరికాల్లో నొప్పులు ఉంటాయి అంటారు. అదంతా తగ్గిపోయాయి మనం మెడిసిన్స్తో అని చెప్తారు. మనకు వస్తుంది రెస్పాన్స్. ఎందుకంటే మనము నర్వ్స్ ఏవైతే ఉంటాయో బాడీలో, బ్రెయిన్ నర్వ్స్, ఈ నర్వస్ సిస్టమ్కి మనం డెవలప్మెంట్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తాము. దానివలన వాళ్ళకి ఎక్కడెక్కడ నర్వ్స్ ఉన్నాయో అన్నీ తక్కువైతే అక్కడే కావు, ఎట్లా ఉంటుంది. ఇప్పుడు దీర్ఘకాలికంగా ఏవైతే మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయో, అంటే హార్మోనల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, థైరాయిడ్ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఈ మందులు వాడుతున్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది? డెఫినెట్లీ వస్తుంది. కొన్ని మెడిసిన్స్తో కూడా వస్తుంది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు వాళ్ళు ఏదైతే టాబ్లెట్స్ వాడతారో దాని వలన కూడా లైంగిక సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
కానీ ఏంటంటే ఏం చేయలేము. కానీ టాక్సిన్స్ అవి ఇవి తీయడానికి మన మెడిసిన్స్ ఉంటాయి. ఆహారం మంచిగా ఉంటుంది, మనం ఇచ్చేది గిజాయి దవాయి కాబట్టి మనం ఇవ్వచ్చు. మెడిసిన్స్ అవి ఉన్నాయి, వాడతారు వాళ్ళు బ్లడ్ ప్రెషర్కి, అంటే వాళ్ళకు షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడానికి వాడతారు, నో ఇష్యూ. బట్ మనం ఇచ్చే మెడిసిన్స్ మీకు న్యూట్రిషియస్ డైట్ ఉంది కాబట్టి అవి మీకు ఎక్కడ టార్గెట్ చేయాలని అక్కడ ఉంటాయి. అన్ని లైంగిక సమస్యలను దూరం చేసుకుంటూ బలపరుస్తాయి. ఇప్పుడు కొద్దిమంది నీట్నెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సార్ మాకు చాలా అసలు ఏంటంటే ఒక ఫోబియా మాకు, అంటే నీట్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, ప్రతిదీ చేతిని కూడా మేము 10 సార్లు కడుగుతాము అని అంటూ ఉంటారు. కొద్దిమంది ఏంటంటే లైట్ తీసుకుంటారు ప్రతిదీ కూడా. ఇప్పుడు మీ వీడియో ఒకటి చూశాను నేను, ఏంటంటే అంగం దగ్గర ఉన్న రోమాలు ఏవైతే ఉంటాయో ఆ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవాలి, చేసుకోకపోతే వచ్చే సమస్యలు ఏంటి, చేసుకుంటే వచ్చే లాభాలు ఏంటి అని చెప్పి దాంట్లో మీరు ఏం చెప్పారంటే అక్కడ హెయిర్ తీసేస్తే మీరు ఎక్కువసేపు చేస్తారన్నారు. నిజంగానే అక్కడ నీట్నెస్ పెట్టుకుంటే ఎక్కువసేపు చేస్తారని, దానికి దీనికి ఉన్న ఇంటర్లింక్ ఏంటి? యూజువల్లీ ఏంటంటే హెయిర్ అక్కడ తీసేస్తే కొంచెం నీట్గా హైజీనిక్ కనిపిస్తుంది, దాని వలన కొంతమందికి ఓవరాల్ అది ఇది ఇష్టం ఉంటుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎంటికలు తీయడం వలన యూజువల్లీ బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం మంచిగా వస్తుంది అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే హెయిర్ గ్రోత్ అన్నెసరీ, అక్కడ మళ్ళీ న్యూట్రిషన్ అటు ఇటు వెళ్ళడం అది అంతా ఉంటుంది. కాబట్టి మేము అడ్వైస్ చేస్తాము ఏంటంటే అక్కడ హెయిర్ తీసేయడమే బెటర్ ఎప్పుడైనా సరే. అక్కడ తీసేస్తే హైజీనికల్లీ కూడా మంచిగా ఉంటుంది. అంగం సైజు కూడా కొంతమందికి లావు కనిపిస్తుంది అక్కడ అది తీసేసిన తర్వాత, లేకపోతే అది లేదు అసలే లేదు అనుకుంటారు. ఆ షేవ్ చేసిన తర్వాత అంగం సైజు కూడా కొంచెం లావు కనిపిస్తుంది. ఒబేసిటీ వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం చూస్తుంటామండి మనం ఎక్కువగా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది. ఒబేసిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒబేసిటీ అన్ని రోగాలకు ఒక రకమైన వర్తిస్తుంది. అందుకే ఒబేసిటీ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి చాలా మెయిన్ కారణం. అగైన్ ఒబేసిటీ అనగానే అక్కడ ఫ్యాట్ అక్యుములేషన్ అనగానే ఫ్యాట్ ఈస్ట్రోజన్లో కన్వర్ట్, ఈస్ట్రోజన్ ఎక్కువ అవ్వడం వలన టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్స్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది, హార్మోనల్ ఈడీ వచ్చేస్తుంది, గానికి గట్టపడదు, సైజు కొంచెం ష్రింక్ అయిపోతుంది, ఫ్యాట్ ముందుకు వస్తుంది, అంగం లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తాంబేల్ లాగా యూజువల్లీ తెలిసే టార్టాయిస్ లాగా హెడ్ ఎలా ఉంటుంది, టార్టాయిస్ హెడ్ లోపలికి వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతుంది. అసలు లేదు సార్, సైజ్ లేదు, ఏం లేదు, ఇంతకుముందు మంచిగా ఉండే అని చాలా మంది కంప్లైంట్ ఇస్తారు. ఒబేసిటీ వలన చాలా సఫర్ అవుతారు. ఓకే సార్, మన ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఇప్పుడున్న యువతకు కావచ్చు, లేదంటే నిజంగా ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకి కావచ్చు, ఏం చెప్తారు? నేనైతే యువతకు అదే చెప్తాను, మంచి డైట్ తీసుకోండి, నిద్ర మంచిగా పోండి, మీ క్యారియర్ మీద ఫోకస్ చేయండి, సోషల్ గ్యాదరింగ్లో ఉండండి, ఒంటరిగా ఉండకండి, ఫోన్స్లో ఎక్కువ ఉండకండి, స్క్రీన్ టైం తగ్గించండి. ఫోన్ చూస్తూ ఉంటే అవి మీరు స్క్రోల్ చేస్తుంటే వస్తూనే ఉంటాయి, మీకు అందులో టైం పోతుంది. ఆ ఫోన్ పక్కన పెట్టేయండి. ఇది యూత్, అన్మ్యారీడ్ ఎవరైతే ఉన్నారో, కెరియర్ ఫోకస్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నారు, కష్టపడండి, పొద్దున లేవండి, వాకింగ్, రన్నింగ్, యోగా, ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేయండి, కాలేజ్కి వెళ్ళండి, చదవండి, తర్వాత జాబ్ దొరికితే అక్కడ కష్టపడండి. చాలా మీరు అంటే కెరియర్ ఫోకస్ చేయండి. ఓకే, ఈ హస్తప్రయోగం చేసి నర్వస్ అవ్వడం, డిప్రెషన్కి వెళ్ళడం, ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువగా అవుతుంటాయి. అలాగే ఎవరైతే పెళ్ళైపోయిందో వాళ్ళు ఫోకస్ చేసి వాళ్ళ భార్యతో మంచిగా ఉండి మంచి డైట్ తీసుకొని నిద్రపోండి. అందరూ 10 గంటలకు నిద్రపోతే పొద్దున్న 4 గంటలకు లేస్తే మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉత్పత్తి అవుతుంది. ఆ టైంకి మినిమం 6 to 8 hours పడుకోవాలి. 8 hours పడుకోవాలి. ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ పడుకోవాలి. అట్లా ఎట్లయినా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నిద్ర ఎక్కువ రాదు. ఎక్కువ మంది చాలా మొబైల్లో చూస్తూ నైట్ అట్లే ఉండి పక్కన తల పక్కన పెట్టుకొని అట్లా బెడ్ పైన పెట్టేసేసుకొని పడుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళలో కూడా వస్తుంది. రేడియేషన్స్ వలన అంగస్తంభన ప్రాబ్లం వస్తుంది. అందుకే రేడియేషన్స్తో దూరం ఉండాలి. ఎప్పుడైనా సరే ఫోన్ దగ్గర పెట్టుకోకూడదు. ఏమేమో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి. ఎస్, ఇది మొత్తానికి ఇట్లాంటి సమస్య ఉన్న వాళ్ళు సూసైడ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీలో మీరే బాధపడాల్సిన అవసరం లేదు. మీ మెడిసిన్స్ వాడితే మాత్రం ది బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయనేసి ఫైనల్గా చెప్పదలుచుకున్నారా? ఓకే, మనం ఎప్పుడైనా సరే ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు చూడాలి ఏ ట్రీట్మెంట్, ఏ సిస్టమ్ దేనికి మంచిగా ఉంది. నేను ప్రౌడ్లీ చెప్పగలుగుతాను, ఈ సిస్టమ్కి అంటే ఈ లైంగిక సమస్యలకు యునాని ది బెస్ట్. ఎందుకంటే ఈ మెడిసిన్ వచ్చింది ఏన్షియంట్, అటు యునాన్, యుఏఈ, దుబాయ్, అక్కడ నుంచి అక్కడ ఉండే డెజర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రీస్, అక్కడ నుంచి ఇంగ్రీడియంట్స్ చాలా ఫార్ములాస్వి ఉంటాయి, అవి మేము వాడతాము, యూజ్ చేస్తాము. దానివలన మనకు రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. అందుకే ఏంటంటే ఇది సెలెక్ట్ చేయండి అని నేను చాలా మందికి చెప్తాను.
అదర్ దాన్ దిస్ ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ పారాలిసిస్ ఉందండి, అది కూడా బెస్ట్ ఉంది యునానీలో. మళ్ళీ ఎలా ఉందో అలా అయిపోతారు. ఇలా ఒక చేయబడింది, ఒక ఆటో డ్రైవర్ అతను చేయబడిపోయింది, అగైన్ హీ కెన్ రైడ్ హిజ్ ఆటో. అలాంటి ట్రీట్మెంట్ కొన్ని ఉన్నాయి ఇందులో. స్కిన్కి చాలా మంచిగా ఉంది. అయితే యునానీ స్పెషలైజేషన్లో ఈ మెడిసిన్ వాడిన తర్వాత మీకు నో అనేది ఉండదు. అంగం గట్టిగా పడుతుంది, మీరు ఎక్కువసేపు చేయగలుగుతారు, మీరు సైజు గడుతు ఏదైతే ష్రింక్ అయింది అది మంచిగా అవుతుంది. మీ కోరికలు ఒకవేళ చనిపోతే, ఒకవేళ లిబిడో సెక్స్ తగ్గిపోతే అవి కూడా మీ కోరికలు మంచిగా అయిపోతాయి. ఇది మాత్రం మా దగ్గర ది బెస్ట్ మాకు రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడే కాకుండా ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే అందరికీ మేము ఇస్తాం మెడిసిన్స్, అందరికీ రిజల్ట్స్ వస్తాయి. ఎస్ థ్యాంక్ యూ అండి, మీ స్పెషల్ టైం అయితే మాకు కేటాయించేందుకు. ఇది మొత్తానికి ఏంటంటే చాలా మంది కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి యునానీలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారు. సార్ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ట్రీట్మెంట్ విధానం గురించి కావచ్చు తెలుసుకోవాలంటే మీరు నేరుగా సార్తో కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా అన్ని సిస్టమ్స్కి సంబంధించిన డాక్టర్స్తో అయితే ఇంటర్వ్యూస్ చేయబోతా ఉన్నాము. మీకు ఇంకా అంటే ఇది ఒక యాంకర్గా నేను చెప్పే కంటే హెల్త్ టిప్స్ కావచ్చు, వీటికంటే సర్టిఫైడ్ డాక్టర్స్ చెప్తే ఇంకా ఒక అథెంటికేషన్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పోడ్కాస్ట్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నా. నన్ను ఎంకరేజ్ చేసే విధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ సార్.